సంవత్సరాలుగా గత 2 సంవత్సరాలు ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి తర్వాత ఎడ్యుకేషన్ అనేది తీవ్రమైన సంక్షోభంలోకి పోయి ఆ తర్వాత ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ అనేది అసలు మన ఎట్లా ఏమిటి హైయర్ ఎడ్యుకేషన్ ఎలా తీసుకోవాలి అన్నప్పుడు తెలంగాణ జనవేదికలో మేము ఈ వేదికలో చర్చించినప్పుడు అనేక అంశాలపై మనం ఎన్నో విషయాలు చర్చించడం ఇక్కడ ఈ వేదికలో చర్చించడం జరిగింది. మనము అనేక అంశాలు ఇక్కడ చర్చించినప్పుడు మహమ్మారి సమయంలో కూడా మనము అనేక అంశాలుగా ఇక్కడ ఎడ్యుకేషన్ మీద కావచ్చు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద కావచ్చు, అనేక విషయాలు మనం చర్చ చేయడం జరిగింది. అయితే ఈరోజు మరి ఈ మహమ్మారి తగ్గిపోతున్న సమయంలో మరి ఎలా ఈ సమావేశ ఈ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఉన్నత విద్య, అసలు ఉన్నత విద్యలో రేపు ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయి, ఈ దారి తీసిన పరిణామాల్లో మనం ఎలా దీన్ని సరిదిద్దవలసిన అవసరం ఎలా ఉన్నది అనేది మనం అంచుకున్నప్పుడు ఈ మధ్యనే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గా ప్రొఫెసర్ లింబాద్రి గారు నియమించడం జరిగింది. వారికి హైయర్ ఎడ్యుకేషన్ ఈ ఉన్నత విద్యలో ఎలాంటి సమస్యలు వస్తాయి, ఆ సమస్యలను ఎలా తీర్చిదిద్దాలి అనేది మనము ఈ రోజు ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ఇక లింబాద్రి సార్ కన్నా వేరే వ్యక్తి ఇక్కడ సరిపోరని చెప్పి వేదికలో భావించి సార్ని ఇన్వైట్ చేయగానే సార్ మన ఆహ్వానాన్ని మన్నించి ఈ వేదికకు వచ్చి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వారి సందేశాన్ని ఇక్కడ చాలా మంది ఇక్కడ అకాడమిషియన్స్ ఉన్నారు, తర్వాత వక్తలు చాలా మంది కూడా అకాడమిషియన్స్, రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవకాశంగా ఈ రోజు ప్రొఫెసర్ లింబాద్రి సార్ గారి యొక్క వారి సందేశాన్ని విని రేపు రాబోయే పరిణామాలు ముఖ్యంగా ఈ మహమ్మారి తర్వాత జరగబోయే పరిణామాలు హైయర్ ఎడ్యుకేషన్ లో ఎలా వాటిని ఆ ఛాలెంజెస్ ను ఎలా స్వీకరించాలి, ఆ స్వీకరించిన ఛాలెంజెస్ ను మనం ఈ సమాజంలో విద్యకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తానో, ఆ విద్య ద్వారా రేపు ఎలా చేస్తాం అనేది మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తూ ఇప్పుడు నేను డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారిని సమావేశాన్ని మోడరేట్ చేయవలసిందిగా కోరుతూ వారికి మైక్ ఇచ్చే ముందు తెలంగాణ జనవేదికలో ఆనవాయితీ ప్రకారము మనము రాజ్యాంగ పీఠికను చదివి నేను వినిపిస్తాను తెలియజేస్తున్నాను. రాజ్యాంగ పీఠిక పాఠ్యం: భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనలో స్వతంత్రాన్ని, అంతస్తులోను అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌవర్తత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేముగా సమర్పించుకుంటున్నాం. తెలంగాణ జనవేదిక గత చాలా కాలంగా రాజ్యాంగ పీఠికాన్ని ఎందుకు చదువు వినిపిస్తుంది అన్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని మనంతట మనం నిర్మించుకొని ఒక సమానత్వ దేశంగా, ఆరాధనతో కూడుకున్న దేశాన్ని, వ్యక్తి గౌరవాన్ని కాపాడుకొని ముఖ్యంగా విద్యలో కూడా సమానత్వాన్ని చేకూర్చడానికి మన రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. దాని మీద మనం ప్రతిసారి ఈ రాజ్యాంగ పీఠికను చదివితే కనీసం రాజ్యాంగాన్ని మనం స్మరించుకుంటామని భావిస్తూ
మీ రాజ్యాంగాన్ని చదవడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు గారిని మోడరేట్ చేస్తూ ప్రొఫెసర్ లింబాద్రి సార్ గారిని వారి తర్వాత వారిని మాట్లాడివలసిందిగా కోరుతున్నాను. సార్, తెలంగాణ జనవేదిక 409వ జూమ్ ఆన్లైన్ మీటింగ్ కు ఇచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ లింబాద్రి గారికి, వేదిక సభ్యులు, విద్యార్థులు, ఇతర మిత్రులందరికీ నా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ ఇవాల్టి అంశము చాలా ప్రధానమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కరోనా, ఈ పాండమిక్ పీరియడ్ లో జరిగినటువంటి విద్యా వ్యవస్థలో జరిగినటువంటి సవాళ్ళు, ఏ రకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటుంది అనేటువంటి విషయాన్ని మనం చర్చించేటువంటి దాంట్లో భాగంగా మహమ్మారి, ఉన్నత విద్య సవాళ్ళు అనేటువంటి అంశాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం అనేటువంటి నూతన విద్యా విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంతకుముందు దేశంలో నూతన విద్యా విధానానికి సంబంధించినటువంటి గతంలో కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా విద్య ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, దాని నుండి మనము ఏ రకంగా బయటపడాలి అనేటువంటి విషయం మీదనే ఇవాళ చర్చించవలసినటువంటి అవసరము ఉందని చెప్పేసి భావిస్తూ, నిజానికి విద్య అంటే ఇవాళ గతంలో మొదట్లో అధ్యయనం అంటే విజ్ఞానం అంతా కూడా ఒకటిగానే ఉండేది. అధ్యయన సౌలభ్యం కోసం మనము విజ్ఞానాన్ని అంతా కూడా భౌతిక శాస్త్రాలు గాను, జీవశాస్త్రాలు గాను, సాంఘిక శాస్త్రాలు గాను విభజించుకుంటూ రావడం అనేటువంటిది జరిగింది. అంటే అధ్యయన సౌలభ్యం కోసం మనం చదువుకోవడం సులువు కోసం మాత్రమే వాటిని విభజించడం అనేటువంటిది జరిగింది. కానీ మొదట్లో ఒకటిగానే ఉండేది. అంటే మొదటి విద్యా విధానంలో మనం గురుకుల విద్య మొదలుకుంటే, ఏక విద్యా విధానం దగ్గర నుండి మొదలుకుంటే ఇవాళ కంప్యూటర్ విద్య వరకు అనేకమైనటువంటి మార్పులు చేతులతో విద్య అనేటువంటిది కొద్దిగా ముందుకు పోయింది. గతానికి ఇప్పటికీ పోల్చుకున్నట్లయితే విద్య అనేటువంటిది కొద్దిగా ముందు అంటే పోతున్నామని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా లేదా సైన్స్ లో, న్యాచురల్ సైన్స్ లో కేవలం 1930 సంవత్సరంలో భారతదేశానికి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ లేదా నోబెల్ అవార్డు అయితే ఏదైతే ఉందో కేవలం ఒకే ఒక మహానుభావునికి, సివి రామన్ గారికి దక్కింది. కానీ అదే ఇప్పటి వరకు ప్రపంచ దేశాలను కనుక, కొన్ని దేశాలను కనుక మనం చూసినట్లయితే జర్మనీకి 54 నోబెల్ ప్రైజులు రావగా, యుఎస్ఏకు 110, యూకేకు 46 ఈ సైన్స్ లో ఈ నోబెల్ ప్రైజులు రావడము ఈ యొక్క భారతీయ విద్యా విధానానికి లేదా భారతదేశంలో ఉండేటువంటి విద్యా వ్యవస్థకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని కొద్ది మేరకు మనం అంచనా వేయడానికి అవకాశాలు. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ ఇండెక్స్ లో భారతదేశము 145 స్థానంలో ఉన్నామంటే భారతీయ విద్యా విధానం ఇంకొద్దిగా మెరుగుపడితే బాగుంటుంది. ఈ దేశంలో ఉండేటువంటి విద్య అంతా కూడా ఆచరణాత్మకమైనటువంటి విద్యా విధానం ఉంది, కానీ విజ్ఞానవంతమైనటువంటి విద్యా విధానం లేదు. కాబట్టి ఇలా విజ్ఞానవంతమైనటువంటి విద్యా విధానం కావాలి. కేవలం ఆచరణాత్మకమైనటువంటి విద్య నుండి విజ్ఞానవంతమైనటువంటి విద్య అయితే మనం పోవాలి. కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రధానంగా ఈ దేశానికి ఇవాళ అవసరం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పవచ్చు. విద్య ఎక్కువగా ఉంటే మన దేశం లోపల చాలా దురదృష్టం ఏంటంటే, బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు అంటే ఎస్ఎస్సి కానీ, ఇంటర్మీడియట్ కానీ లేదా డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అంటే ఎక్కువ విద్య, పీజీ, పిహెచ్డీ చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాల లోపల తక్కువ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అదే విదేశాల్లో చదువుకుంటే ఎక్కువ విద్యా అవకాశాలు ఉంటాయి. ఈ దేశానికి, ప్రపంచంలో ఉండేటువంటి దేశాలకు ఉండేటువంటి మౌలికమైనటువంటి వ్యత్యాసంగా మనం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే విద్య అనేటువంటిది ప్రధానంగా సంపద సృష్టించేది మేధస్సుతో ఉండాలి అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఉద్దేశం. అంటే విద్య ద్వారానే, మేధస్సు ద్వారానే ఈ సంపద సృష్టి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్య అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి విషయంలో ఒకటి మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి.
ఈ దేశంలో ఇప్పటికీ అక్షరాస్యత 74% మనం చెప్పుకుంటున్నాం, కానీ దాన్ని అక్షరాస్యత అంటాం. కానీ ఏ మేరకు అది ఇంకా 100% పోగలము, దాన్ని కూడా మనం ఒకవైపు ఆలోచించాలి. ప్రపంచ దేశాలు కనుక చూసినట్లయితే వొకేషనల్ విద్యా విధానాన్ని కేవలం భారతదేశంలో 5% ఉంటే, కొన్ని అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో 70 నుండి 90% మేరకు ఈ యొక్క వొకేషనల్ కోర్సెస్ లేదా వొకేషనల్ విద్యా విధానము అనేటువంటిది జరుగుతుంది. భారతదేశంలో మాత్రం 5% మేరకు మాత్రమే వొకేషనల్ విద్యా విధానం అనేటువంటిది కొనసాగుతుంది. ప్రధానంగా ఈ యొక్క పాండమిక్ సమయం లోపల ఉన్నత విద్యారంగం అనేటువంటిది చాలా సవాళ్ళను ఎదుర్కొంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఇంతకుముందే మనం అనుకున్నాం, సామాజిక శాస్త్రాలు ఏదైతే ఉన్నాయో ఈ సామాజిక శాస్త్రాలు చదివేటువంటి పిల్లలంతా కూడా 98% మేరకు గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించిన వాళ్ళు, ఎస్సీలు కానీ బీసీ వర్గాలే ఈ యొక్క సామాజిక ఇవాళ ఈ యొక్క పాండమిక్ పీరియడ్ లోపల ఆన్లైన్ విద్యా విధానం అనేటువంటిది ప్రపంచ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు రావడం అనేటువంటి జరిగింది. ఆన్లైన్ విద్యా విధానం కావాలంటే దానికి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సెల్ ఫోన్ కావాలి, సెల్ ఫోన్ ఉంటేట్లయితే నెట్ సౌకర్యం కావాలి, నెట్ ఉన్నట్లయితే కరెంటు అవసరం ఉంటుంది, కరెంటు ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే వాళ్లకు అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన అనేటువంటిది అవసరం. కానీ ఇవాళ భారతదేశం లోపల ఇప్పటికీ కొన్ని గ్రామాల లోపల కరెంటు సౌకర్యాలు లేక, కనీస సదుపాయాలు లేక విద్యకు దూరమవుతున్నటువంటి వ్యవస్థ మనకు కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క కరోనా సమయం లోపల విద్యా విధానం లోపల మేజర్ గా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్య లోపల చాలా మేరకు నష్టపోయారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం కొన్ని వర్గాలు మాత్రమే, కొన్ని ఉన్నత వర్గాలు లేదా పెట్టుబడికి సంబంధించినటువంటి డబ్బున్నటువంటి వర్గాలు మాత్రమే ఈ యొక్క ఆన్లైన్ విద్యా విధానం ద్వారా కొద్దిగా విద్య నేర్చుకున్నారు. ఈ పేద ప్రజలు మాత్రము ఉన్నత విద్యలు ఈ యొక్క పాండమిక్ పీరియడ్ లో వచ్చిన చదువులు వచ్చిన చదువులు కూడా కోల్పోయేటువంటి అవకాశం ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వాలైనటువంటివి కనీసమైనటువంటి సదుపాయాలు కల్పించి ఈ యొక్క ఆన్లైన్ విద్యా విధానాన్ని ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఈ కార్పొరేట్ వ్యవస్థ రాకముందే గ్లోబలైజేషన్ సమ్మేళనంలో 1991 తర్వాత ప్రపంచ స్థాయి లోపల ముఖ్యంగా భారతదేశంలో విద్యా వ్యాపారంగా మారిపోయింది. విద్య అనేటువంటి ఒక పెద్ద పెట్టుబడిదారిగా, ఒక లాభార్జన చేకూర్చేటువంటి ఒక వ్యాపారంగా మారిపోయింది. అందుకే ఇవాళ విద్య అంతా కూడా కార్పొరేట్ మయం అయిపోయింది అనేటువంటి చెప్పడంలో సందేహం లేదు. అటు ప్రైవేట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజీలు కానీ ఈ మధ్య కాలంలోనే ఇండియన్ యూనివర్సిటీలు కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ పరం అవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క పాండమిక్ పీరియడ్ లోపల బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు ఈ యొక్క ఉన్నత విద్య లోపల కొద్ది మేరకు నష్టం జరిగిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాటికి కావాల్సినటువంటి సదుపాయాలను ఇప్పటికైనా కల్పించి తర్వాత యూనివర్సిటీ విద్యా వ్యవస్థ లోపల ఈ యొక్క టీచర్ల నియామకమైనటువంటి సక్రమంగా జరిగినట్లయితే వారికి బోధన కానీ, పరిశోధన రంగంలో కానీ కొద్ది మేరకు ముందు పోయి ప్రపంచ స్థాయి లోపల మనము కూడా పోటీని ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ, మహమ్మారి ఉన్నత విద్య అనేటువంటి సవాళ్ళు అనేటువంటి అంశం పైన ప్రొఫెసర్ లింబాద్రి గారు, వారు చైర్మన్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలంగాణ రాష్ట్రంలో వారు చైర్మన్ గా పనిచేస్తున్నారు ఉన్నత విద్యా మండలికి. అదేవిధంగా వారు గతం లోపల ఉస్మానియా యూనివర్సిటీ లోపల అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, తర్వాత హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్ గాను, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గాను అనేక ఉన్నతమైనటువంటి పదవులను కూడా వారు చేయడం జరిగింది. వారి కింద అనేకమైనటువంటి రీసెర్చ్ స్కాలర్లు పనిచేశారు, పిహెచ్డి స్కాలర్ గా పనిచేశారు. వారు దేశ విదేశాల లోపల అనేకమైనటువంటి వ్యాసాలు రాయడం జరిగింది. వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి ఉన్నత విద్యా రంగం లోపల కానీ లేదా ఉన్నత పదవుల లోపల కానీ పనిచేస్తున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వారు మహమ్మారి ఉన్నత విద్యా సవాళ్ళు అనేటువంటి అంశం పైన ప్రొఫెసర్ లింబాద్రి గారిని మాట్లాడవలసిందిగా వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రొఫెసర్ లింబాద్రి గారు సార్. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. మీ పెద్దలు రామారావు గారు, అట్లాగే మంచి ఉపోద్ఘాతంతో సమావేశాన్ని అడ్రస్ చేసినటువంటి ఆకుతోట శ్రీనివాస్ గారు, అట్లాగే మిత్రులు మనోజ్ రెడ్డి గారు, అనేక మంది పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మేధావులు ఎంతో నిబద్ధతతో
ఈ సమావేశాలు నిర్వహిస్తూ సమాజానికి ఒక అవగాహనను, సమాజానికి ఒక చైతన్యాన్ని, సమాజానికి ఒక మార్గదర్శకాన్ని అందించే ప్రయత్నంలో మీరందరూ కృషి చేస్తున్నందుకు అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే నాకు కూడా మీ అందరితో కలిసేటువంటి అవకాశాన్ని, మీ అందరి అభిప్రాయాల్ని, మీ అందరి ఆలోచనల్ని తెలుసుకొని నా పనిలో చైర్మన్గా కానీ ఒక టీచర్గా కానీ పనిచేస్తున్నటువంటి క్రమంలో నా జ్ఞానాన్ని, నా ఆలోచన పరిధిని అభివృద్ధి చేయడానికి మీ సమావేశము, అట్లాగే మీతో ఏర్పడినటువంటి ఈ రిలేషన్ ఉపయోగపడుతుందని విశ్వసిస్తూ, మీరు గతంలోనే అనేక సమావేశాలు కరోనా సమయంలో నిర్వహించడం జరిగిందని చెప్తున్నారు. ఈ సమావేశానికి సంబంధించి నేను కావాలనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిన అంశం ఏంటంటే, ఈ మహమ్మారి కాలంలో విద్యారంగం సమస్యలని. వాస్తవానికి నేను బాగా మాట్లాడతానని, లేదా నా దగ్గర ఏదో బాగా గొప్ప మేధస్తున్నదని నేను అనుకోలేదు. కానీ నేనేమనుకున్నానంటే, నాకున్న అవగాహన మేరకు మీరందరూ కూడా బాగా సామాజిక నిబద్ధత, అట్లాగే విషయాల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ సమావేశాల ఇన్పుట్స్, ఇందులో జరిగే డిస్కషన్స్ నన్ను స్ట్రెంథెన్ చేస్తే అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క టాపిక్ పెడితే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఈ టాపిక్ ఈ ఒక్క రోజుతో అని కాదు, నేను ఒక బాధ్యతతో ఉన్నా. అట్లాగే మనందరికి కూడా ఒక బాధ్యత ఉంది. ఏంటంటే భవిష్యత్ సమాజ నిర్మాణానికి చాలా ముఖ్యమైనటువంటి అంశాలలో విద్యా వ్యవస్థ ఒకటి. ఏ ప్రపంచమైనా, ఏ దేశమైనా, ఏ సమాజమైనా ముందుకెళ్ళగలుగుతున్నది అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి విజ్ఞాన సంపద, ఆ దేశంలో ఉన్నటువంటి విద్యా విధానం, ఆ దేశంలో ఉన్నటువంటి నైపుణ్యాలు, ఆ దేశంలో ఉన్నటువంటి యువతరాన్ని షేప్ చేస్తున్నటువంటి, తీర్చిదిద్దుతున్నటువంటి పరిణామాలని నేను అనుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి అనేటువంటిది మనందరినీ కాదు, మొత్తం మానవాళినే తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టింది. ఈ తీవ్రమైనటువంటి దుష్పరిణామాలను కూడా మన ముందుకు తీసుకొచ్చింది. ఆరోగ్య సమస్యనే కాకుండా ఆర్థిక సమస్యలు కానివ్వండి, సామాజిక సమస్యలు కానివ్వండి, విద్యారంగం దానికి ఏం భిన్నం కాదు, విద్యారంగం కానీ, వీటన్నిటిని కూడా చాలా ప్రభావితం చేయగలిగింది. మనందరికి తెలుసు, విద్యారంగము అనేటువంటిది వ్యక్తిగత పురోభివృద్ధికే కాదు, దేశ పురోభివృద్ధికి కూడా ఈ విద్యారంగం ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. దాన్ని పక్కన పెట్టి దేశం అభివృద్ధి చేస్తాం అనడానికి లేదు. కాబట్టి అంత ప్రాధాన్యత ఉన్నటువంటి రంగం ఈ కరోనా కాలంలో ఎంతో ఒత్తిడిని, ఎంతో సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. మొత్తం విద్యారంగంలో కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ విధించడం కానివ్వండి, లేదా క్యాంపస్ ప్రిమిసెస్ క్లోజ్ చేయటం, కళాశాలలు క్లోజ్ చేయటం, పాఠశాలల్ని మూసివేయటం, ఈ విధంగా దాదాపు 32-33 కోట్ల మంది విద్యార్థులు మొత్తం ఇళ్లకే పరిమితమయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపించింది. మార్చి 11, 2020లో WHO కూడా ఇది ఒక ఆరోగ్యపరమైనటువంటి విపత్తుగా ప్రకటించడం జరిగింది. దాంతో మొత్తం మానవాళికే ఒక పెద్ద
ప్రమాదకరమైనటువంటి గంటికలు వచ్చినాయి. మనిషి కలవటం కష్టంగా ఉండే. ఫిజికల్ డిస్టెన్స్ అనేటువంటిది ఒక సూత్రంగా మానవ జీవితంలో అసలు మానవ సంఘజీవి అని, మనిషి ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాడని, మనమందరం చదువు అని అంటే కేవలం ఏదో పాఠ్యాంశాలు ఒక టీచరే అనుకోలేదు. చదువు అంటే మన క్యాంపస్, చదువంటే మన లైబ్రరీ, చదువంటే మన క్లాస్ రూమ్, చదువంటే మన టీ కొట్టు, లేకపోతే హోటల్స్, ఇవన్నీ హాస్టల్స్ ఇవన్నీ ఉండేటి. వీటన్నిటి నుంచే ఒక వ్యక్తిత్వం అనేటువంటిది రూపొందడం జరిగింది. వీటన్నిటి నుంచే ఒక మేధావి తయారు కావటం జరిగింది. ఇవన్నిటి నుంచి ఒక సైంటిస్ట్ తయారు కాదు. అనేక డిబేట్స్ అనేక క్యాంపస్లో డిఫరెంట్ ప్లేసెస్లో జరిగేటి. వాటన్నిటిని ఒక్కసారిగా సడన్గా క్లోజ్ చేయటం జరిగింది. పరిశోధనలు ఆగిపోయాయి క్యాంపస్లో. క్యాంపస్కి వెళ్ళడానికే వీలు లేదు. క్యాంపస్లో ఎవరు కూడా రావడానికి లేదు అనేటువంటి ఒక వాతావరణం మొత్తం విద్యారంగ వ్యవస్థ మీద మనం చూసినాం. ఈ పరిస్థితుల్లో దీన్ని అధిగమించాలి అని అంటే ఒకటి ఆరోగ్యపరంగా తెలుసు, ఎంతో మానవ నష్టం జరిగింది, ఎంతో ఆర్థిక నష్టం జరిగింది. వీటి ప్రభావంతో ఇంకా ఎన్ని రకాల ఇబ్బందులు కలగాలనో సమాజానికి అన్ని రకాల ఇబ్బందులు మనం చూసిన మొత్తం రహదారులంతా కూడా కాలినడకన వేల కిలోమీటర్లు ప్రజలు ప్రయాణం చేస్తూ మధ్యలో ఆకస్మికంగా యాక్సిడెంట్ల రూపంలో మరణించినటువంటి సందర్భాలు, ఎన్నో బాధాకరమైనటువంటి సంఘటనలు ఈ కరోనాతో మన కుటుంబ సభ్యులను కానీ, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళను, ఇతర రాష్ట్రాల వాళ్ళను, దేశాల వాళ్ళను చూసినాం. ఈ పరిస్థితి సరే మన చేతులు లేకపోయినప్పటికీ కూడా మనం అందరం కూడా దీనికి సాక్షులుగా ఉన్నాం. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి బయటపడుతున్నటువంటి క్రమంలో ఇది ఏ రకమైనటువంటి సవాళ్లను సమాజం ముందుంచి వెళుతుంది. సమాజం ముందు ఇవాళ ఉంచటమే కాదు, భవిష్యత్తులో కూడా ఇది ఒక సమాజానికి ఒక సవాలు విసిరింది. మన సర్వైవల్ కోసం కానివ్వండి, లేదా మన పురోగతి కోసం కానివ్వండి, ఈ కరోనా అనేటువంటిది ఒక పెద్ద ఛాలెంజ్ను మన తరం ముందు ఉంచిందని నేను భావిస్తున్నా. కాబట్టి ఇందులో విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా కానీ, ఎంహెచ్ఆర్డి కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, స్టేట్ కౌన్సిల్ కానీ, యూనివర్సిటీస్ కానీ చాలా స్పీడ్గా షిఫ్ట్ అవుతూ విద్యార్థుల యొక్క ఎకడమిక్ లాస్ను తగ్గించడం కొరకు, ఎకడమిక్స్ ఇయర్ను ప్రొటెక్ట్ చేయడం కొరకు ఆన్లైన్ తరగతులని షిఫ్ట్ కావటం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ షిఫ్ట్ అయినాం, ఆన్లైన్ ఎవాల్యుయేషన్ సిస్టమ్. క్లాస్ రూమ్స్ అంటే ఎడ్యుకేషన్ ఒకేసారి మనం అందరము అనేక సంవత్సరాలుగా ట్రైన్ అయినటువంటి పద్ధతి, అనేక సంవత్సరాలుగా ఒక ఒరవడికి, ఒక పద్ధతికి అలవాటు పడ్డ జీవితానికి సడన్గా మీరు ఆన్లైన్కి షిఫ్ట్ అయ్యారంటే సరే ఒక 6 నెలలకు, ఒక సెమిస్టర్కో, లేకపోతే ఒక క్వార్టర్కో మనకు అది పెద్ద ప్రభావితాన్ని కలిగించకపోవచ్చు. కానీ హోల్ అకాడమిక్ ఇయర్కే అది ప్రభావితం చేస్తే దాని పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయో మనం గమనించాలి. పిల్లల్లో మనకు వచ్చినటువంటి అనుభవం ద్వారా అర్థమయ్యే అంశం ఏంటంటే, ఆన్లైన్ విషయాలు చాలా స్పీడ్గా షిఫ్ట్ అయినప్పటికీ మన సంస్థలు ఆ విషయాల పట్ల ట్రైనింగ్ పొంది లేదు. మన టీచర్స్ ఆ ట్రైనింగ్ మెథడ్ మీద, ఆ లెర్నింగ్ మెథడ్ మీద, ఆ టీచింగ్ మెథడ్ మీద శిక్షణ పొంది లేరు. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఏ మెథడ్ అయితే మనం అడాప్ట్ చేసుకొని విద్యార్థులకు బోధన చేయగలుగుతున్నామో, ఆ బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థులు అనుకున్నంతగా విజ్ఞానాన్ని పొందేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే వారి ఆసక్తిని మనం, వారి యొక్క ఇంట్రెస్ట్ను సస్టైన్ చేయటంలో కానీ, వారిని మోటివేట్ చేయటంలో కానీ, వారిలో ఉన్నటువంటి సృజనాత్మకతను అర్థం చేసుకొని వారికి మనం సరి అయినటువంటి విజ్ఞానాన్ని అందించే పరిస్థితుల్లో కానీ చాలా సవాళ్ళను, ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇది మొత్తం ఎడ్యుకేషన్ సిస్టానికే ఒక పెద్ద సవాలైంది. అంతేకాదు, అసలు ఇంకా ముందుకెళితే
అందరికి తెలుసు, అనేక పాఠశాలలు క్లోజ్ కావటం వల్ల, కళాశాలలు క్లోజ్ కావటం వల్ల, విశ్వవిద్యాలయాలు అనేక మందికి ఉద్యోగ అవకాశాలు పోయినాయి. వారికి జీతాలు, వారికి సంబంధించినటువంటి అనేక కొత్త సమస్యలు కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టంతో, కేవలం ఎడ్యుకేషన్ అనగానే కేవలం పిల్లలు, చదువులు, పాఠ్యాంశాలు, పరీక్షలు మాత్రమే కాదు, వాటితో అనుబంధంగా ఉన్నటువంటి అనేక అంశాలను కూడా మనం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మీరు నిర్వహిస్తున్నటువంటి ఈ డిబేట్ డెఫినెట్గా నెక్స్ట్ జనరేషన్కి ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఉంటే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందో చెప్పాలి. మనం ఒక దేశ చరిత్రను అర్థం చేసుకోవాలన్నా, ఒక సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా మనకు ఒక హిస్టరీ ఉంటుంది. మనం అంటాం క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అంటాం, లేదా ప్రీ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ అంటాం. రేపటి తర్వాత ఇది బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. కరోనా అనేటువంటిది చాలా షిఫ్ట్ సిస్టాన్ని తీసుకొచ్చింది. మనం అనుకున్నటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో అది మొత్తంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఆన్లైన్లోకి పోవాలని, డిజిటలైజేషన్ చేయాలని, మీకు లైబ్రరీస్ డిజిటలైజేషన్, క్లాస్ రూమ్స్ డిజిటలైజేషన్, అట్లాగే వాల్యుయేషన్ డిజిటలైజేషన్, రిక్రూట్మెంట్ కూడా డిజిటలైజేషన్, అంటే మొత్తము సిస్టమ్ అంతా కూడా ఇట్లా మారిపోతున్నప్పుడు మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ టైంలో రాబోయే ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, రాబోయే సమాజంలో మానవ సంబంధాలు ఏముండే ఉంటాయి, ఇతర ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఆ ఉద్యోగ అవకాశాలకు తగ్గట్టుగా పాఠ్యాంశాల్లో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకురావాలి, పాఠ్యాంశాలని బోధించడానికి ఎంచుకోవలసినటువంటి పద్ధతులు ఏ విధంగా ఉండాలి, పాఠ్యాంశాలని బోధించేటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి శిక్షణ, ఏ విధమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి. గతంలో ఇచ్చినటువంటి ట్రైనింగ్కి ఈ ట్రైనింగ్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం జస్ట్ షిఫ్ట్ అవుతున్నాం పిల్లలకి అని అంటే జస్ట్ ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి లేదా బ్లెండెడ్ మోడ్లోకి డిజిటల్ లెర్నింగ్లోకి వెళుతున్నామంటే సరిపోలేదు. దానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం కొనుక్కోవచ్చు గాక, కానీ అంతకంటే ముఖ్యమైనది వారిలో ఒక పరిణామాన్ని, వాళ్ళలో ఒక చేంజ్ను తీసుకురావాల్సినటువంటి, దానికి కావలసినటువంటి శిక్షణ, దానికి కావలసినటువంటి ఎక్విప్మెంటు, దానికి కావలసినటువంటి ఒక అకాడమిక్ వాతావరణాన్ని కూడా మనం తీసుకురాలేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ రావేమో అనేటువంటిది నా ఆలోచన. అందుకని డెఫినెట్గా జస్ట్ షిఫ్టింగ్ సరిపోలేదు, మొత్తం సిస్టాన్నే ఓవరాల్ చేసుకోవాలి. మనం అనుకున్నట్టుగా కరోనా కొంత తగ్గింది అని అనుకుంటున్నాం. నేను అనుకుంటున్నా కరోనా తగ్గినా తగ్గకపోయినా ఒక కొత్త సిస్టానికి అయితే మనం తప్పకుండా ట్రైన్ అయి ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ సిస్టమ్ ఏంటంటే ఇలాంటి సంక్షోభాల్ని తట్టుకోవడానికి, ఇలాంటి సంక్షోభాల్ని ఎదుర్కోవడానికి మన ఇన్స్టిట్యూషన్స్ను డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ క్రమంలోనే మనం ఈ రకమైనటువంటి ఒక ఆన్లైన్ సంబంధించినటువంటి సిస్టాన్ని ఎట్లా డెవలప్ చేస్తామో చూసుకోవాలి. ఇందులో ఒకటి మనుషుల్ని ట్రైన్ చేసుకోవటం, మనుషులకు వాటి పట్ల అవగాహనను, వాటి పట్ల చైతన్యాన్ని, అట్లాగే వాటికి కావలసినటువంటి ఈక్విప్మెంట్ ఇస్తాం. ఈక్విప్మెంట్కి సంబంధించినటువంటి విషయాలలో మనందరికీ తెలిసిన అంశం ఏంటంటే ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో దాదాపు 40 కోట్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ సౌకర్యం లేదని యునెస్కో చెప్తుంది. దాదాపు 82.6 కోట్ల మంది ప్రజలకు అసలు కంప్యూటరే లేదని, 70.6 కోట్ల మందికి అసలు ఇంటర్నెట్ సౌకర్యమే లేదని. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కరోనా టైంలో ఒక చిన్న స్టడీ చేసింది. అది మనందరికి తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ, టాప్ 10లో ఉన్నటువంటి యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ సంపాదించినటువంటి యూనివర్సిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంతో కొంత మెరుగైనటువంటి ఆర్థిక వనరులను పొందుతున్నటువంటి యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో చదివే విద్యార్థుల యొక్క స్థితిని అధ్యయనం చేయడం కొరకు వారు జరిపినటువంటి సర్వేలో 20% మంది విద్యార్థులకు ఇంటర్నెట్టే లేదు అని.
20% మంది విద్యార్థులకు అంటే ఒక హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనుకున్నటువంటి ప్లేస్లోనే 20% మంది పిల్లలు ఇంటర్నెట్ లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను మాట్లాడుతున్నది ఒక హైటెక్ సిటీ అనుకుంటున్నటువంటి హైదరాబాద్ నగరంలో హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ టీచ్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేటువంటిది మొత్తం ఈ దేశంలో కేవలం 10 విశ్వవిద్యాలయాలు మాత్రమే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్కి ఎలిజిబిలిటీ ఉన్నది. అలాంటి ఇన్స్టిట్యూషన్లో 20% మంది పిల్లలకి ఇంటర్నెట్ లేకపోతే ఇక గ్రామీణ మనందరికీ అనుభవం ఉన్నటువంటి మారుమూల పల్లెల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఏముంటుంది? జస్ట్ ఇంటర్నెట్ ఒక సెల్ ఫోనే సరిపోదు. దానికి ఒక మీరు శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక ఎలక్ట్రిసిటీ కావాలి, కరెంట్ లేకపోతే సరిపోదు. కరెంటే కాదు, వారి ఇంట్లో ఆ వాతావరణం ఉండాలి. నేను ఈ రూమ్లో నుండి మాట్లాడుతున్నాను అంటే నా రూమ్లో నా పిల్లలు మా కుటుంబ సభ్యులు ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటే నేను ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా మీతో మాట్లాడగలుగుతాను. కానీ గ్రామాలలో ఆ పరిస్థితులు ఉండకపోవచ్చు. కుటుంబంలో ఒక రూమ్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక రూమ్లోనే మొత్తం కుటుంబం జీవించేటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కాబట్టి ఒక ఆన్లైన్లోకి షిఫ్ట్ కావటం అనేటువంటిది ఈ కుటుంబ నేపథ్యాన్ని, ఒక అకాడమిక్ ఎన్విరాన్మెంట్, ఆ సమాజం, ఆ కుటుంబం పొందగలుగుతున్నదా లేదా అనేటువంటి చూడండి. ఇలాంటి ఛాలెంజెస్ని మనం అన్ని అర్థం చేసుకోకుండా మనం కేవలం ఆన్లైన్లోకి షిఫ్ట్ అయిపోతాము అని అంటే అది సరిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇది ఇంతమందికి కంప్యూటర్ లేక, ఇంటర్నెట్ లేక, అసలు ఫోనే లేకుండా 5.6 కోట్ల మంది ఉంటే ఈ డిజిటల్ లెర్నింగ్ అనేటువంటిది, ఆన్లైన్ లెర్నింగ్ అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటిది ఒకటి మన ముందున్నటువంటి ఛాలెంజ్. రెండో అంశం ఏంటంటే వీరందరికీ ఏం సపోర్ట్ సిస్టాన్ని ఇవ్వగలిగితే. మనం అనుకుంటాం అమెరికాలో కొంతమంది పిల్లలు ఇండియాలో ఉండి కూడా ఒక సెమిస్టర్ అమెరికా యూనివర్సిటీస్తో కంప్లీట్ చేయగలిగారు. ఆ పరిస్థితి కూడా మనకున్నది. అది ఎవరికైతే మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఉంటుందో, ఎవరైతే ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నిటిని కూడా బాగా ఉపయోగించుకోగలిగేటువంటి, కొనుక్కోగలిగేటువంటి శక్తి ఉంటుందో అప్పుడు వాళ్ళకు మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గ్యాప్ను, ఈ డిజిటల్ డివైడ్ను మనం ఎట్లా పూల్చడానికి మనం ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది, ఆన్లైన్కి పోవటం, డిజిటలైజేషన్ చేయటం అంటే అగైన్ సమాజంలో ఒక పెద్ద డిజిటల్ డివైడ్ క్రియేట్ చేయటం అనే కోసం కాదు. వీరికి కూడా ఒక సమానమైనటువంటి అవకాశాలని ఎట్లా పొందించగలుగుతాం. ఎవరైతే చదువు కొరకు ఎన్రోల్మెంట్ చేసుకోగలిగినారో, ఎవరైతే హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ తీసుకొని ఉన్నారో వారికి ఇలాంటి అవకాశాలని ఎట్లా ఇవ్వగలుగుతాం అనేటువంటిది మనలాంటి వాళ్ళం ఆలోచించాలి. ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనందరికీ తెలుసు, ఒక వెల్ఫేర్ మెజర్స్లో దేశంలోనే అగ్రభాగం నిలబడుతుంది. దేశంలో ఎవరు పెట్టనటువంటి రెసిడెన్షియల్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలిగింది. దాదాపు 54 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వచ్చినాయి. గతంలో కేవలం 128 డిగ్రీ కాలేజీలు ఉంటే తెలంగాణ రాష్ట్రమే ఒక 54. దానివల్ల ఒక 30 డిగ్రీ కాలేజ్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్ కోసం అయితే అమ్మాయిల కొరకు వచ్చినాయి. ఒక పెద్ద ఎన్రోల్మెంట్ అయితే జరిగింది. బట్ వాళ్ళకి కావాల్సినటువంటి అంశం ఏంటంటే జస్ట్ ఎన్రోల్మెంట్తో సరిపోవట్లేదు, మనం ఇచ్చే సిలబస్తో సరిపోవట్లేదు. వాళ్ళకు ఈ రకమైనటువంటి ఒక టెక్నాలజీ సపోర్ట్ అయితే లేకపోతే వారు అనుకున్నటువంటి లక్ష్యాలని సాధించేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఆ వైపున ఈ మన యొక్క ప్రయత్నం దాన్ని చేయగలిగితే బాగుంటుండే అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నా. డెఫినెట్గా ఈ చర్చ అనేటువంటిది ఆ వైపున రాగలిగితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ను సేవ్ చేయటంలో మనందరి ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ అనుకున్నటువంటి, అంటే ఇప్పుడు కరోనా పోయింది అనుకున్నా, లేకపోతే కరోనా తర్వాత కూడా పిల్లల్లో వచ్చేటువంటి అనేక అంశాలు, ఒకటి మనం అందరం సాంకేతిక పరమైనటువంటి విషయాలలో
పాలసీస్ అన్నిటికీ కూడా ఎప్పుడు కూడా మనకు వచ్చే సవాళ్ళను బట్టి, సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టే రూపొందించబడతాయి. కాబట్టి అప్పటి వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ఇన్క్లూజివ్ కొరకు యాక్సెసిబిలిటీ, తర్వాత ఒక ఈక్విటీ, ఒక క్వాలిటీ అనేటువంటిది ఒక మేజర్ డిమాండ్గా మన ముందు కనిపిస్తుంది. యాక్సెస్ అయితే కొంత పొందగలిగింది. అనేక ఇన్స్టిట్యూషన్స్ రావటం వల్ల, రిజర్వేషన్ సిస్టమ్ వల్ల మనకు జెండర్ ఇన్క్లూజివ్నెస్ పెరిగింది. దాదాపు 64% నుంచి 66% మంది అమ్మాయిలు ఈరోజు ఉన్నత విద్యా సంస్థల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం, అది ఒక గుడ్ సైన్. అమ్మాయిలు అంతకంటే ముందు అది జస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీని కనుక మనం చూస్తే, ఉస్మానియా యూనివర్సిటీ హిస్టరీలో ఒకవైపు అబ్బాయిలు, ఒకవైపు ఒకే అమ్మాయి పరద కట్టుకొని పాఠాలు విన్నటువంటి చరిత్ర మేము 100 ఇయర్ సెలబ్రేషన్స్లో చూసినాం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 66% మంది అమ్మాయిలు ఎన్రోల్మెంట్ చేసుకొని కళాశాలలో స్టడీ చేస్తున్నంటే అదొక మంచి పరిణామంగా భావిస్తూ ఉన్నాం. అయితే అది సరిపోవట్లేదు. ఆ యాక్సెసిబిలిటీ ఒకటే కాకుండా మనం ఏం కోరుకుంటున్నామంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. వాళ్ళకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి అంటే ఇలాంటి సంక్షోభంతో పాటు ఇతర ఏ సమస్య ఎదురైనా వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాల డిమాండ్స్లో మనకి ఇంతకుముందు కేవలం ఒక పుస్తకాలు సప్లై చేస్తే బాగుంటుండే. అందుకే ప్రభుత్వం ఇంటర్మీడియట్ వరకు అందరికీ ఫ్రీగా బుక్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం ఇస్తుంది. లేదా హాస్టల్ సౌకర్యాలు ఇస్తే బాగుంటుండే, హాస్టల్ సౌకర్యాలు ఇచ్చేటుండే. లేదు, ప్రైవేటైజేషన్ అయిన తర్వాత విద్యార్థులకు మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే బాగుంటుండే. ఫీజు రియంబర్స్మెంట్లో కూడా మనం నంబర్ 1 ఉన్నాం. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఏ కళాశాలలో చదివినా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. బీసీ పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివితే వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ 100% ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇట్లా అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయి. కానీ నేనేమనుకుంటున్నానంటే మనందరం ఇలాంటి ఒక నిబద్ధతతో సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఇవి సరిపోవట్లేదు. ఇప్పుడున్నటువంటి డిమాండ్స్ వేరు. వారికి ఒక ల్యాప్టాప్ కావాలని అడుగుతున్నారు, వాళ్ళకి ఇంటర్నెట్ సౌకర్యం ఉండే ఇన్స్టిట్యూషన్ కావాలని అనుకుంటున్నారు, వాళ్ళకు ఒక మంచి టీచింగ్ డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటీ ఉండే క్లాస్ రూమ్ కావాలనుకుంటున్నారు. పాత పద్ధతిలో బ్లాక్ బోర్డ్ క్లాస్ రూమ్ మనకు అవసరం లేదు అనుకుంటున్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్ అందరికి యాక్సెస్ ఇస్తే బాగుంటుండే అని అనుకుంటున్నారు. కాబట్టి మనలాంటి వాళ్ళం ఈ యొక్క డిజిటల్ లెర్నింగ్ ప్రాసెస్లో ఏ రకమైనటువంటి ప్రతిపాదనల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగి ఒక విధానాన్ని రూపొందించగలిగితే డెఫినెట్గా విద్యార్థులకు ఆ గ్యాప్ ఏదైతుందో దాన్ని పూడ్చగలుగుతాం. అంతేకాకుండా ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి మానసిక ఒత్తిడి కానివ్వండి, మనమందరం కూడా ఒక సమిష్టి జీవన విధానానికి, ఒక కలెక్టివ్ లైఫ్కు అలవాటు పడ్డటువంటి వాళ్ళం. కళాశాలకు వెళ్ళకపోవడం వల్ల కూడా అనేక రకాల మానసిక ఒత్తిడులకు విద్యార్థులు గురి అవుతున్నారని వింటున్నాం. ఒక ఫ్యామిలీలో ఉండటం వల్ల, ఊర్లలో ఉండటం వల్ల, ఒక పాఠాంశాలే కాదు అనేక విషయాల్లో వాళ్ళు ఒక లెర్నింగ్ లాస్ అనేటువంటిది వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఉంటే ఫ్రెండ్స్ ద్వారా పేపర్ చదివినటువంటి విషయాన్ని, చిన్న చిన్న డిబేట్స్ ద్వారా ఇలాంటి సమావేశాల్లో ఫిజికల్గా కలుసుకోవటం వల్ల అనేక రకాల ఉత్తేజాలని, విశ్వాసాలని, ఆత్మవిశ్వాసాన్ని, విజ్ఞానాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటి కూడా ఈరోజు విద్యార్థులు దూరం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల మీద కూడా మనం రెగ్యులర్గా ఏదైనా వారికి ట్రైనింగ్ లాంటి, వారికి ఏదైనా ఒక ఓరియంటేషన్ లాంటి ఇవ్వగలిగితే డెఫినెట్గా వారు కూడా ఈ వైపు ముందుకు రావడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నా. మనకు తెలిసినంత వరకు కూడా ప్రపంచంలో ఇలాంటి ప్రమాద గంటికలు లేదా ఇలాంటి ఇబ్బందులు అనేటువంటి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మనం వాటికి సంబంధించినటువంటి అంశాలని అధ్యయనం చేస్తున్నారు. మన ముందు తరాలు కూడా ఇలాంటి ఉపద్రవాలని దాటుకొని వచ్చారు. సమస్యలకు, సంక్షోభాలకు మనం కొత్త కావచ్చు కానీ మానవ జాతి మాత్రం కొత్త కాదు. మానవ జాతి అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నది. మన వాళ్ళందరం చెప్పుకుంటూనే ఉన్నాం. అయితే ఈ సమాజానికి
మనం ఇవ్వాల్సినటువంటి ఒక ధైర్యం ఏంటంటే, ప్రతి తరానికి ఒక సవాలైతే ఎదురవుతుంది. ఆ తరం మన తరానికి ఇదొక సవాల్. ఈ కరోనా పెండమిక్ అనేటువంటిది ఒక సవాల్‌గా, ఒక ఛాలెంజ్‌గా మనం భావిస్తున్నాం. ఆ ఛాలెంజ్‌ను మనం ఎదుర్కోవడానికి సమిష్టిగా ఒక మానవతా దృక్పథంతో ఈ సమాజం పట్ల ఉన్న నిబద్ధత గల మనుషులుగా వీటిని ఎదుర్కోవడానికి మనకున్నటువంటి వారందరికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వటం, ఈ ధైర్యాన్ని ఇవ్వటంతో పాటు దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళందరూ నిలబడేటట్టుగా, దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడేటట్టుగా ఎదుర్కొని, ఒకవేళ మనం ఓడిపోయినా మళ్ళీ గెలవడానికి మనం చూస్తున్నాం, చాలా మంది చనిపోయారు పాపం. అయినప్పటికీ కూడా ఆ కుటుంబాలకు ఒక ఆత్మవిశ్వాసాన్ని మనం ఇవ్వాలి. ఏదో ఒక రూపంలో చాలా మంది ఇచ్చుకోగలిగారు. చాలా మంది చదువు మానుకున్నారు. చాలా ఆశ్చర్యం ఏందంటే వేల స్కూళ్ళు క్లోజ్ చేయబడ్డాయి ఇప్పటికి. చాలా మంది చాలా దీనాతి దీనమైనటువంటి డిమాండ్స్ పెట్టారు. ఏంటి డిమాండ్ అంటే, కరోనా కాలంలో హాస్టల్‌లో ఉన్నటువంటి పిల్లలు ఏమడిగారంటే, మాకు ఆకలైతున్నది, అన్నం పెట్టండి అని. ఎందుకంటే హాస్టల్స్ మూసేయబడ్డాయి. మధ్యాహ్న భోజనం బంద్ చేయబడ్డది. మాకు అన్నం పెడితే చాలు అని. ఎందుకంటే గ్రామాల్లో ఆ అన్నం తినలేరు, వాళ్ళకి లేదది. ఈ హాస్టల్స్‌లో, ఈ మధ్యాహ్న భోజన పథకంలో, ఈ రెసిడెన్షియల్ కాలేజీలలో పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు. చాలామంది ఇప్పుడు రీఓపెన్ అయింది అని మనం చెప్పుకుంటున్నాం. చాలామంది అనుకుంటున్నాం కరోనా తగ్గినట్టుంది లేదా తగ్గుతుంది కాబట్టి కళాశాలలు స్టార్ట్ అయినాయి అని అనుకుంటున్నాం. మన గ్రామీణ ప్రాంతంలో చూస్తే ఏదైనా స్కూలుకు వెళ్ళి, కాలేజీకి వెళ్ళి ఎంతమంది గతంలో ఉన్నటువంటి అటెండెన్స్ శాతాన్ని కనుక పరిశీలిస్తే 30-40% పిల్లలు మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్‌కు రాలేని పరిస్థితి ఉన్నది. ఇది ఒక బాధాకరమైనటువంటి. ప్రధానంగా అమ్మాయిలు 30% గర్ల్స్ అసలు మళ్ళీ తిరిగి పాఠశాలలకు రాలేదు. వాళ్ళు పెళ్లి చేసుకోవటం జరగచ్చు, ఇంకా పనుల్లోకి పోయే పరిస్థితి ఉండొచ్చు, లేదా పనులకు ఈ వెకేషన్స్‌లో అలవాటు పడ్డటువంటి అబ్బాయిలు కానీ, అమ్మాయిలు కానీ ఇది మర్చిపోయి అక్కడే ఆ జీవితానికి అలవాటు పడిపోయి తిరిగి రాకపోవచ్చు. వారిని మోటివేట్ చేసేటువంటి మనుషులు ఎవరు లేకపోవచ్చు. కాబట్టి ఈ కరోనా తర్వాత జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు మానవ జీవితానికి చాలా చాలా బాధాకరమైనటువంటి అంశాలను ఇచ్చినాయి. కాబట్టి ఈ డిబేట్స్ వాళ్ళందరికీ ఒక ఆత్మస్థైర్యాన్ని, తిరిగి వాళ్ళందరూ కూడా ఎవరైతే విద్యకు దూరంగా అవుతున్నారో, ఎవరైతే తెలివి కలిగిన వాళ్ళు ఎన్నో ఆశలతో హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్‌లో యూనివర్సిటీ స్థాయికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా కంటిన్యూ కావడానికి ఏదో ఒక మెకానిజాన్ని డెవలప్ చేయలేకపోతే, మనం చాలా సందర్భాల్లో చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. కొంతవరకు సక్సెస్ అయినాం. చైల్డ్ లేబర్ లేనటువంటి ఊర్లు ఇలా ఉన్నాయని చెప్పగలుగుతున్నారు. 100% లిటరసీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళందరూ డిజిటల్ లిటరసీని పెంచే ప్రయత్నం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందట. డిజిటల్ లెర్నింగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందా? రాబోయే కాలానికి తగ్గ ఉద్యోగ అవకాశాలని ఈ పిల్లల్లో ఏ రకమైన పాఠ్యాంశాలు చెప్పి వాళ్ళను ప్రయోజకులుగా చేయడానికి అవకాశం ఉంటుందా అనేటువంటి విషయాలన్నిటి మీద మీలాంటి పెద్దలు ఒక ప్రయత్నం చేయగలిగితే, మీ అందరూ ఏదైనా ఇది ఒక బిగినింగ్ అని అనుకుంటున్నా నేను. ఈ విషయంలో ఇది ఈ టాపిక్ ఇక్కడ అనుకోలేదు నేను. మీరు అందరు కూడా దయచేసి మళ్ళీ ఒక 2 రౌండ్లు చేసి ఏదైనా ఒక చిన్న మార్గదర్శకాన్ని విశ్వవిద్యాలయాలు కానీ, ఉన్నత విద్యా మండలి కానీ, పాఠశాలలు కానీ, పాఠశాలలో చదివే పిల్లలకు కానీ, పాఠశాలలకు పంపేవాడి తల్లిదండ్రులకు కానీ, లేదా వాళ్ళు చుట్టూన్న సమాజాన్ని కానీ అర్థం చేసుకోవడానికి కనుక మనం ఏదైనా కొంచెం ఒకటి ఇవ్వగలిగితే, ఒక ప్రణాళిక, ఒక స్పష్టమైన మార్గదర్శి లాంటిది ఏమైనా ఇవ్వగలిగితే, డెఫినెట్గా ఈ సమాజం ఎదుర్కొంటున్నటువంటి మానసిక ఒత్తిడి కానీ, లేదా వారు లేదనుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కానీ, లేదా రాబోయే సమాజ సవాళ్ళను ఎదుర్కొనే విషయంలో కానీ ఒకరికొకరు అండగా ఉండి అందరం సమిష్టిగా ఈ సవాళ్ళను ఎదుర్కొని సమాజంలో అందరికీ ఒక చక్కటి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి మనం అందరం ప్రయత్నం చేద్దామని, ఆ ప్రయత్నంలో నేను కూడా మీతో భాగస్వామినిగా ఉంటూ డెఫినెట్గా ప్రయత్నం ఇస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు కల్పించి నా అభిప్రాయాలు మీతో పంచుకోవడానికి ఓపికతో ఉన్నటువంటి మీ అందరికి కూడా
పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఎట్లాగో డిస్కషన్ అన్నారు కాబట్టి నేను ఇంకా ప్రొలాంగ్గా ఈ విషయాన్ని డిస్కస్ చేయదలుచుకోలేదు, కానీ మనం డిస్కషన్స్లో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడైతే మనం ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవచ్చు. ఏదైనా ఉంటే కూడా నేను నోట్ చేసుకుంటాను. డెఫినెట్గా కొంత టైం తీసుకొని అయినా సరే ఈ వేదిక అనేటువంటిది ఇన్ ఫ్యూచర్లో ఇంకొకటి రెండు చేసి ఏదైనా తయారు చేస్తారని ఆశిస్తూ మీ అభిప్రాయాలు కూడా చాలా ఫ్రాంక్గా నాకు సూచన రూపంలో, సలహాల రూపంలో తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రొఫెసర్ లింబాద్రి గారు. సుమారు 65 నిమిషాల సమయం పాటు ప్రొఫెసర్ లింబాద్రి గారు మహమ్మారి ఉన్నత విద్య సవాళ్ళు అనేటువంటి అంశం మీద, అంటే వారు ఒక ప్రభుత్వ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఉంటూ ముఖ్యంగా సవాళ్ళ గురించి చెప్పేటువంటి ప్రయత్నము, లోతైనటువంటి విషయాల లోపల వారికి పోతూనే భవిష్యత్తు సమాజానికి విద్య అనేటువంటిది చాలా అవసరమని చెప్పుకుంటూనే దేశ పురోగతికి విద్య ముఖ్యము. 33 కోట్ల మంది విద్యార్థులు ఈ యొక్క కరోనా సమయం లోపల ఇళ్లకు మాత్రమే పరిమితం అయ్యారు అనేటువంటి విషయాన్ని చెప్తూనే ఇవాళ వ్యవస్థలన్నీ కూడా డిజిటలైజేషన్ కాబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల లోపల ఇంటర్నెట్ సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులు చాలా మేరకు నష్టపోయారనేటువంటి విషయాన్ని వారు తెలియజెప్తూనే, మరొక వైపుగా ఇవాళ ఉన్నత విద్యారంగం లోపల 63% మేరకు మహిళలు లేదా స్త్రీలు అనేటువంటి వారు ఇవాళ పెద్ద ఎత్తున ప్రవేశించడం అనేటువంటిది ఒక శుభ పరిణామంగా మనం పరిగణించాలి అని చెప్పేసి వారు చెప్తూనే, ఈ యొక్క మహమ్మారులు అనేటువంటివి తరచూ వస్తూనే ఉంటాయి. ఇవి మానవ సమాజానికి ఎప్పటి నుండో ఏదో ఒక రకంగా వస్తూ ఉంటాయి. ఇది మానవ సమాజం అనేటువంటిది అనుభవించినటువంటి విషయమే, కానీ ప్రతి తరానికి ఒక సవాల్ ఎదురవుతుంది. అందులో భాగంగానే మనకు ఈ యొక్క కరోనా అనేటువంటిది ఎదురైంది అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూనే దాన్ని మనం ముందుకు పోవాలి, ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని అధిగమించడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోవాలనేటువంటి విషయాన్ని ప్రొఫెసర్ లింబాద్రి గారు తెలియజెప్పారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు సార్, ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మిత్రులు సీనియర్ మోస్ట్ political scientist Professor Vishnu Chaudhary from Orissa University is there. I would also like him to express his views here, please. Sir, please unmute yourself, sir. Professor Vishnudev. Hello. Yeah, sir. Please. Am I audible? Please go ahead, sir. Please go ahead. Thank you, Ramarao Garu, for allowing me to speak. It was a very nice topic. The presentation was excellent. It was presented in a very lucid manner. Though my mother tongue is Oriya, I could follow the talk of Professor Limbadi very clearly, because he was very articulate and point-wise he explained the state of affairs of higher education in India during the pandemic period. But pandemic or no pandemic, there are certain lacuna that I found in the higher education system, even in the college level, that there are some common problems around the country. You might have seen the statistics that even in the centrally funded universities, we have got a large number of teaching posts lying vacant. State universities in Odisha and in other states, I find to be understaffed. Suppose I'm giving you the example of Osmania. There was a time when 20 teachers were there in political science. Now it must be between 6 or 7. Utkal University, the 13th or 14th university in the country,
One time it had 13 faculty members in political science. And from political science department, many senior civil servants, they came. One of the professors in Hyderabad said, we Andhrites, we are ruled by Odia Pandas. You would say jocularly, because you find a large number of IAS and IPS officers, they belong to Odisha at one point of time. That is not the case now. So first is faculty shortage. Second is infrastructure we are developing. But the thing is, only having a few computers or a computer lab will not enable a university or a college to provide quality education. You know, you visit any college, you find, and you go to the principal and say, I want a 2-page draft to be typed. He will say, sir, Mir Kuchundi, I will get it within 15 minutes from outside. You have 50 computers inside the computer lab. There's nobody to get a 2-page letter type. So they go to the outsourcing place and they get it done. So the computer principle is you use or it is fused. So we have, you go to any college now, they will show you the computer laboratory or the smart classroom that they have made. It is not functioning. Thirdly, during these 2 years, the entire education system was jeopardized. You have declared students passed without appearing in examination, final examination. But there is no other way out. There is no other alternative. This online class system I have experienced. Suppose, I think today in your webinar, there are 50 above odd people. I have addressed about 20 webinars now. The maximum attendance is 23, 25, 26. That means either people are not interested to listen or they don't have the internet facilities to listen. This is a problem. Then other problem that I find is, now in the whole country, there is a chaotic condition. So my suggestion would be, unless you emphasize on resources management or human resource must be pumped into the system. We want people, teachers, qualified teachers to be appointed in the colleges, universities. Vice chancellors must be regularly employed. There must not be any vacancy of vice chancellors. You have seen Telangana for a long time, even in Andhra Pradesh, there is a vacancy of vice chancellor for a long time. This should not be, because the vice chancellor is the leader. In the state university system, I served in for 36 years. I have a feeling that every state university is a vice chancellor centric. I will give you one example. We had Professor M.N. Das, Manmatnath Das, a very prominent historian who became a member of the Rajya Sabha from the Congress party. And he wrote a memoir, and in the first page he said, in the university system, the vice chancellor is important, but vice chancellor is always left alone. You don't get cooperation from the colleagues, nor you go to get cooperation from the staff. So we need educational reforms to cope up our higher education. The whole concept of access that Professor Limbadi was explaining, or equity, or inclusion, or quality, all these are there. Somehow high-sounding words used as teachers to explain the state of higher education. Professor Rabindra Shastri organized a seminar in Osmania on higher education. I presented a paper on higher education and knowledge society. That article has also come up in the in a form of a book. The problem that we were discussing about 10 years back, the same problems are still there in our heritage system. So on this occasion, let us all try. Those who are in the academia or outside, they must try to see that education system is strengthened. Some setback has come due to pandemic. Okay, fine. But there is no reason for to be pessimistic. Let us all be optimistic. Try to strengthen education from primary level, school level, college level, and university level. Because education is empowerment.
With these comments, I profusely thank the organizers, and I liked the presentation of our guest speaker today. He was very vivid, very lucid, and to the point. Thank you very much. థ్యాంక్ యూ ప్రొఫెసర్ బిష్ణు చరణ్ చౌదరి సార్. ఇప్పుడు ప్రొఫెసర్ రాజేశ్వరం గారు, సుధాకర్ సార్. ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్ గారు. Thank you very much for giving this opportunity. First, at the outset, I would like to congratulate Professor Limbadri Garu, because I had an opportunity of sharing a DAS in Telangana University, where the Department of Law has conducted a seminar on the role of Ambedkar in Constitution, where I was giving an extension lecture, because the head of the department of that college department happened to be my student. So that way I had the interaction, and I know about the wisdom of Professor Limbadri Garu, and who has actually rightly been chosen by the government to a right position. And let us assume a positive things will definitely come from the pen of or the authority of Professor Limbadri Garu. Now coming to the present, thank you sir, coming to the present situation, though actually I have laid down my office as a principal of law college about a decade back, or even actually 12 years or so. But in the last 12 years also, I have never been away from the teaching. I have been teaching in the same University Law College, elsewhere, and fortunately, during the pandemic, I have been identified by various universities in some other states. So my experience as a teacher during pandemic is something different. The thing is, mobile applications or virtual meeting platforms like using of Zoom, WebEx or Google Meet have become a virtual meeting hubs, but these are not even affordable to teachers as such, because a teacher is not cannot afford for purchasing. The maximum permissible time is only for 45 to 50 minutes, and automatically this will count down. And this is in respect of teachers. And second, what I really found with the teachers is that not many teachers are actually equipped with usage of these WebEx or Zoom or other platforms, where there are a lot of opportunities are there, like using of black whiteboard and presentations like this. But many of the teachers are not actually well aware of this, because suddenly this pandemic has came and the new challenges are thrown, for which that is one lacuna. And so far as the students are concerned, rightly Professor Limbadri was telling that it is a fate of affair of these areas where the students are not affordable even for payment for meeting not only the cost of their cell phone, mobile phones are that, but networking also. There is a very great difficulty in getting network, and purchasing of network is another thing. So that is how these are all things. Other important doubt I have got is that once we are slowly opening up, slowly we are coming out of this the pandemic, and slowly venturing into the physical classrooms, then maybe what is the use of the smart classrooms and all that? If we continue and further extend smart classrooms, generally what my apprehension is that students will be permanently away from the classroom. And in case of the teacher can able to transmit the information and knowledge in a interpersonal or physical mode rather than on internet or the so-called online mode. So these are all certain difficulties which I have been experiencing, and since this pandemic situation is not going to be permanent, something has to be thought of. And as Professor Limbadri Garu was telling, that it has to be discussed at length in order to go for a physical mode of classrooms. And before I conclude, I just would like to add one thing, because I have been teaching elsewhere in some other universities outside the state. So I had interaction with the head of departments and vice chancellors. So it is a practice for us to record the guest lectures, and later we will be playing these guest lectures, and if we want, we can also put in the YouTube. So once this has been started, then they need not go for even appointment of lecturers as such. And once there is not going to appointment of lecturers, happily a guest lecturer will be happy, but the real transmission of knowledge from the teacher to the students will be missing. So there is no question of updating at all. And particularly this is visible in case of a law subject like me. Yesterday there is a judgment, and today I have to teach the students.
So far as in all, almost all other faculties, the problem is such that, so this problem really has to be attended very seriously. And other thing, I could able to identify certain things if time permits. It has to be discussed on satisfaction of online teaching methods and the equipping of online teaching tools and the curiosity of both the students and teachers for online classes. And the other thing is flexible timings. So the flexible timings also is going to be a little bit difficult. And these are all certain other, a few of the other important issues also been identified by me because of due to my practical difficulties which I could able to face with the students. It is not the students' fault, but it is only the vis major, what we call the act of God. The pandemic is an act of God which has thrown a lot of challenges, and slowly since the pandemic is ending, so what I think is that one has to switch into conventional mode of teaching. Then only a teacher can really do justice in imparting quality higher education. That is what is my submission. Thank you very much, sir. థ్యాంక్ యూ ప్రొఫెసర్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రొఫెసర్ రాజేశం గారు, శ్రీనగేష్ గారు, ప్రొఫెసర్ శ్రీనగేష్ గారు సార్, ప్రొఫెసర్ శ్రీనగేష్. Sir, am I audible, sir? యా సార్, ప్లీజ్. Yeah. So, good evening to everyone, especially to our respected Limbadri sir, Chairman Higher Education Telangana. Sir, I have one question to you, sir. Sir, in this pandemic situation, sir, the higher education has been really challenged, sir. And apart from that, the new education policy which was introduced, the thing is that we are going to introduce the online credit system. That is one thing, sir. And the second thing is the bucket system for the undergraduates, sir. So in this process, how best the vulnerable groups are going to benefit, sir? This is my, because when we saw the online attendance of the students, especially from these vulnerable groups, it was totally dismal. They were unable to attend the classes because of the various reasons, as you have mentioned. How they are going to benefit from this new education policy and the policies like the online credit points and as well as the this bucket system, sir? థ్యాంక్ యూ నగేష్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు జేమ్స్ ప్రశాంత్. James. Thank you. Yeah, thank you. Am I audible? Yeah, please. Thank you very much, Professor Limbadri, for a wonderful talk on the situation, and you also gave the very good interpretations of what the situation is amounting to. And also, you also mentioned that these pandemics would keep coming. This is not a one-off thing. And the human race has seen them earlier, and they are going to keep coming again because of the huge population that we have, the capitalistic lifestyle, and so we can expect them to keep coming. And though in the recent past we haven't seen a huge situation like this pandemic in the last couple of decades or so, almost in a century. Now this pandemic has thrown open the vast systems that are not qualified to cope up with it. And as you have also rightly said, only people who have the means, who are wealthy enough to buy such equipment to attend online classes and things like that, were able to cope up, and the rest of the population has been left behind, and a significant portion has been far left behind. So this is the situation we need to address, as you have also have rightly said. Education
is also the wealth of the nation. And here we have lost tremendously. And so how can we bridge this gap? When because this is a great learning situation. Even though we may not have able to have come up with say proposals and to meet the situation right now. But I was wondering, sir, how much of television has been used in for educating the various sections in terms of the lower education, middle education, higher education, and how much of television was able to use? Because we don't have dearth of teachers. We have a huge number of teachers, and the government could have bought a number of channels to bridge this gap. And so I don't know how the process of buying a channel and how did the satellite and all that, but they could have. I don't think it is a big burden for the government to buy several channels to equip and put good teachers and broadcast lessons. So I don't know how much of it could have been possible, sir. So this is time. Thank you very much for a very wonderful talk, and also for the valuable comments of the enlightened scholars and very senior scholars and academicians. Thank you so much. Thank you, James. Thank you, James. Professor Rajasundar. Professor Vijayalakshmi madam. Professor Mallikarjun Reddy garu. Sir, విద్యార్థి మిత్రులు సార్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించిన విద్యార్థులు ఉన్నారు కాకతీయ యూనివర్సిటీ నుండి. అందులో సల్మాన్ అండ్ ఉర్సు సాగర్. ఇంకెవరైనా మిత్రులు మాట్లాడాలంటే మాట్లాడండి. సార్ ఏమైనా డౌట్స్ ఇట్లా ఉంటే అడగండి. మీకు ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు మీకు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్. అశోక్ బాబు గారు, పెళ్లి అశోక్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా వారిని అవ్వండి. పెళ్లి అశోక్ బాబు గారు. పెళ్లి అశోక్ బాబు గారు. సార్ నమస్కారం సార్. Giving the opportunity to talk today. లింబాద్రి సార్ చాలా ఎక్సలెంట్ గా ప్రెజెంటేషన్ చేసిండ్రు. అయితే నా పరిచయం కాకతీయ యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నాను సార్. నమస్కారం సార్. ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో టీచర్స్ ఆన్లైన్ క్లాసులు నిర్వహించే క్రమంలో నాన్ టీచింగ్ సర్వీసెస్ ను కూడా ఏ విధంగా విద్యార్థులకు ఎక్స్టెండ్ చేయాలో అనేది ఈ టెక్నాలజీని వాళ్ళకు అంటే అనుగుణంగా వాళ్ళ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయడానికి ఇటు టీచర్స్ కు దోహదం చేసే విధంగా స్టేట్ కౌన్సిల్ మీరు చైర్మన్ గా ఆలోచిస్తారని నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అశోక్ బాబు గారు. ఉమామేశ్వర రెడ్డి గారు. ఉమామేశ్వర రెడ్డి గారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మాట్లాడండి. అధ్యక్షులు రామారావు గారు అన్నగారికి నమస్కరిస్తూ, కన్వీనర్ గారు మరియు అధ్యక్షులు ఆకుపేట శ్రీనివాస్ గారికి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. లింబాద్రి సార్. సార్ మీరు చెప్పినట్టు మా ఈ అంగన్వాడీ స్కూల్స్ ఇంత
ఈ ప్రభుత్వ స్కూల్స్లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో చాలా మంది పిల్లలు ఈ కరోనా టైంలో చదువుకు దూరం అయిపోయారు, భోజనానికి కూడా దూరం అయిపోయారు సార్. మీరు చెప్పినట్టు చైల్డ్ లేబర్ పెరిగారు సార్. ఇప్పుడు మళ్ళీ మెల్లమెల్లగా అందరూ స్కూల్స్కి అంగన్వాడీ స్కూల్స్కి వస్తున్నారు, ప్రభుత్వ స్కూల్స్కి వస్తున్నారు సార్. అది ఇంకా కొద్దిగా అటెండెన్స్ పెరగాలి మీరు చెప్పినట్టు. ఈ కరోనా టైంలో ఆ పిల్లలు భోజనం కొరకు కూడా చాలా ప్రాబ్లం అయిన వాళ్ళు ఉన్నారు సార్. మీరు కరెక్ట్గా పాయింట్ చెప్పారు సార్. అది సార్ అయితే ఇప్పుడు హైదరాబాద్ సిటీకి ఎంతో మంది పేద విద్యార్థులు ఊర్లలో నుంచి వచ్చి ఇక్కడ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు సార్, ఎగ్జామ్స్ కొరకు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, హయ్యర్ ఎగ్జామ్స్ కొరకు. నాది రిక్వెస్ట్ ఏంటంటే కన్వీనర్ గారితో మీతోనే వాళ్ళకు కూడా మధ్యాహ్నం ఫుడ్ అంటే ఇప్పుడు ఈ జిహెచ్ఎంసి వాళ్ళ త్రూ అన్న, రామకృష్ణ మిషన్ వాళ్ళ త్రూ అన్న, ఇలాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ముందుకు వస్తే ప్రభుత్వ కళాశాలలో ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, అమీర్పేట్ దగ్గర, ఎస్ఆర్ నగర్ దగ్గర, లేకుంటే సిటీ కాలేజ్ దగ్గర పెడితే కొన్ని సెంటర్స్ వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతాయి అని కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన. థ్యాంక్ యూ ఉమామహేశ్వర రెడ్డి గారు. అబీబుల్లా గారు సార్, అబీబుల్లా గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్, అందరికి నమస్కారం సార్. సార్ ఉమామహేశ్వర రెడ్డి గారు చెప్పింది చాలా ఉమాటికి చాలా నిజం సార్. పేద ప్రజలకు అంగన్వాడీ ఇలాంటివన్నీ ఒక మంచి సోర్స్ సార్ ఇది, కానీ మనము సరిగ్గా పట్టించుకోవడం లేదు వీటిపైన మనం దృష్టి పెట్టడం లేదు సార్. బికాస్ గవర్నమెంట్ విల్ హ్యావ్ సమ్ ఎక్స్పెన్సెస్. ఆ చిన్న చిన్న ఖర్చులు కూడా మనం పెట్టుకోకపోతే గవర్నమెంట్ వాళ్ళని అభివృద్ధి చేయడం చాలా, అంగన్వాడీ నడుస్తుంది బట్ ఇట్ ఈస్ నాట్ సో ఓకే తినడానికి కూర్చోవడము పిల్లలు, బట్ ఎనీహౌ చిల్డ్రన్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అనమాట. దీని ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మన దగ్గర మన దేశంలో డెవలప్మెంట్స్ రావాలి సార్. దీనికి ఒక ఉదాహరణ మనకు కేజ్రీవాల్ గారు, సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ నుంచి తీసుకుంటే ఈజ్ ఇంప్రూవింగ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ వెరీ ఫ్రీగా ప్లస్ చాలా ఎఫెక్టివ్ గా డెవలప్ చేస్తున్నారు సార్. సో ఆ పద్ధతిని మనం తీసుకొస్తే వీ కెన్ ఆల్సో ఇంప్రూవ్ హియర్. ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఆర్ హ్యూజ్ క్వశ్చన్, ఇట్ విల్ బి డెవలప్డ్. కానీ తెలంగాణలో రైట్ ఫ్రమ్ ది బ్రిటిష్ కాలము మొత్తం వీళ్ళు వెనకబట్టేశారు సార్ వీళ్ళని. మన తెలంగాణని చాలా డెవలప్ చేయలేదు. ఎడ్యుకేషన్ అంటే వీళ్ళు చాలా బ్యాక్వర్డ్ పెట్టారు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో ఉన్న సిలబస్ ఇప్పుడు మనం చదువుకున్న సిలబస్ కంటిన్యూ తీసుకండి, డైరెక్ట్ గా వాళ్ళ మీద పెడితే అది చాలా ప్రాబ్లం గా ఉంటుంది కదా సార్. అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ రోజుల్లో టీచర్స్ చదివిన చదువులన్నీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ టీచర్స్ అంత కాంపిటేటివ్ గా అయిపోయింది సార్. ఇది వీ హ్యావ్ టు డెవలప్ విత్ లెస్సర్ సిలబస్ తగ్గించేసి పిల్లల్ని యాక్టివ్ ఫామ్ లో తీసుకొచ్చి పొద్దున పూట ఒక అరటి పండ్లు, గుడ్లు, అలాంటి పాలు అలాంటివి ఇచ్చి వాళ్ళని కాస్త అంటే వాళ్ళ ఇష్ట ప్రకారం మనం నడుచుకుంటే వీ కెన్ టీచ్ దెమ్ ఎ లాట్ రాదర్ దెన్ అదర్ థింగ్స్. తెలంగాణ రేపు ఒక 10 సంవత్సరాల్లో విల్ బికమ్ ఏ టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ మనం తీసుకురాగలుగుతాం. వీ కెన్ ప్రిపేర్ ఫ్రమ్ తెలంగాణ. ఇవాళ మనం వెనకబడడానికి కారణము వీఆర్ నాట్ థింకింగ్ ప్రాపర్లీ అబౌట్ అవర్ ఓన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ స్టేట్ సార్. మనం కూడా చదువుకున్నప్పుడు చాలా కష్టాలు పడి వీ హ్యావ్ టు వర్క్ డే టైం, నైట్ లో చదువుకున్నాము, డబ్బులు కట్టేసి డబ్బులు ఉండకపోయి బాధలు పడ్డాం. ఈవెన్ డాక్టర్ అంబేద్కర్ గారు కూడా బాధపడ్డారు, కష్టాలు పడ్డారు. బట్ హీ హాస్ డన్ సంథింగ్ ఫర్ అవర్ కాన్స్టిట్యూషన్, బట్ వీఆర్ స్టిల్ నాట్ ఫాలోయింగ్ దెమ్. ఎందుకు సార్ ఇది ఇంత డ్రాబ్యాక్ మనకి? ఎందుకు సార్ ఇది? మన దురదృష్టమా లేకపోతే వీఆర్ అనేబుల్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్? సార్ నాకు అవకాశం ఇచ్చింది చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అబీదుల్లా గారు. థ్యాంక్ యూ సార్. బాధ ఇస్తుంది సార్ ఒకసారి ఆలోచన చేస్తే. ఓకే, బిర్జు శ్యామ్ బిర్జు శ్యామ్. డాక్టర్ బిర్జు శ్యామ్. As the speaker has himself said, to give suggestions, I request all the participants, particularly the persons from academia, to express their views in view of because Professor Limbadri is a person who is in a position to implement some ideas which we give. So therefore, I request anybody to express their suggestions and give views. Please
Thank you. Please raise your hand. Please raise your hand so that I can unmute you. Dr. Bharat Ravinder. Tribhushan. హలో అడ్మిషన్ గారు మాట్లాడండి ప్లీజ్. తెలంగాణ జనవేదిక సభ్యులకు గౌరవ లింబాద్రి సార్ గారికి అందరికి నమస్కారం. విద్యా వ్యవస్థ పాండమిక్ లో మరింత దిగజారిపోయిందనే ఆవేదన అందరు వ్యక్తం చేస్తూ దీనికి లింబాద్రి సారు ఒక ప్రణాళికను రూపొందించుకొని పడిపోతున్న విద్యా ప్రమాణాలని విద్యార్థుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సార్ ఒక ప్రణాళికను రూపొందించుకొని ముందుకు పోవాలని చెప్పేసి తెలంగాణ జనవేదిక మీద ఉన్న ఒక నమ్మకంతో అదే ఆ కార్యక్రమాన్ని మన ముందే ఉంచారు. కాబట్టి దాన్ని తెలంగాణ జనవేదిక సభ్యులందరూ కూడా చాలా సీరియస్ గానే గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ ప్రణాళికను సార్తో కలిసి మనం రూపొందించుకొని ఎట్లా ముందుకు తీసుకపోతే మళ్ళీ విద్యా ప్రమాణాన్ని మనం పెంచగలుగుతాం, పడిపోతున్న విద్యార్థుల సంఖ్యను కూడా మనం తిరిగి పెంచడం కోసం ఏం చేయాలనేది అందరం కూడా సీరియస్ గా ఆలోచించి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు పోవడం ద్వారానే నిజంగా మన తెలంగాణ జనవేదిక ఏ ఉద్దేశంతోనైతే ఈ రోజు ఈ సబ్జెక్ట్ ముందు పెట్టుకున్నదో దాన్ని పరిపూర్తి చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక అంశం. అయితే లింబాద్రి సార్ కొన్ని అంశాలు నేను దృష్టి తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నా. ఒకటి, ఈ విపత్తులు అనేటివి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే విపత్తులు వచ్చిన తర్వాత ఒక రోజు కాకపోతే 2 రోజులకు 4 రోజులకు నెలకు 2 నెలలకు 3 నెలలకు దాని నుంచి వెళ్ళి బయటపడి ముందుకెట్లా పోవాలని అయితే ప్రతిసారి ఎవరైనా ఆలోచించుకోవాలి. లేకపోతే ఏమవుతాయంటే వరదలు పడ్డ ప్రతిసారి, వర్షాలు వచ్చిన ప్రతిసారి హైదరాబాద్ లో నీళ్లు పడంగానే గగ్గోలు పెట్టేసి మళ్ళీ వచ్చే వర్షాకాలం వరకు ఇది ఉండదు అది ఉండదు అని చెప్పేసి ఇంతకంటే మరింత విపత్తులు తెచ్చుకునే పరిస్థితులు మన ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. అట్లా కాకుండా విద్యా వ్యవస్థ అనేది ఒక ముఖ్యమైన అంశం కాబట్టి విద్య అనేది సమాజాభివృద్ధికి దేశాభివృద్ధికి అన్నిటికీ దీని విషయంలో మనం కొంచెం తొందరగానే అడాప్ట్ కావాల్సిన అవసరం ఉన్నది పరిస్థితులకు తగ్గట్టు. అయితే నేను ఎక్స్పీరియన్స్ లో కొన్ని విషయాలు సార్ దృష్టి తీసుకొస్తాను, ఎందుకంటే సారు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కూడా కాబట్టి. ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత సరే ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో మనకున్న ప్రాబ్లమ్స్, మొబైల్ విషయం ఉంది, ఇంటర్నెట్ విషయం ఉంది, లేకపోతే కరెంట్ విషయం ఉంది, ఇవన్నిటితో చాలా మంది దాంట్లో వెనకబడిపోతున్నారు పిల్లలు కూడా. అయితే ఉపాధ్యాయుల వైపు నుంచి ఇప్పటికీ గవర్నమెంట్ కాలేజీలలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ మా పాప నిజాం కాలేజీలో డిగ్రీ చేస్తుంది, వీళ్ళకి ఇప్పటికి మొన్నటి వరకు కూడా క్లాసులు ఎట్లా నడుస్తున్నాయంటే ఎప్పుడు ఏ క్లాస్ ఉంటుందో తెలియదు. ఇప్పటికీ వాళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని సబ్జెక్టులు ఈ పీరియడ్లు ఇది ఉంటాయనే విషయం మీద రాత్రి 7 గంటలకు కూడా 8 గంటలకు కూడా మెసేజ్ పెట్టి ఇప్పుడు ఈ క్లాస్ ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే పిల్లలు ఎట్లా ప్రిపేర్ అయితే దానికి కనీసం రేపటి ప్రోగ్రామ్ ఇవ్వాలైనా మనం ఇవ్వగలిగితే ఇవి 4 పీరియడ్లు ఉంటాయి, ఇది ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్ పోయి ఆఫ్లైన్ అయింది. ఆఫ్లైన్ కూడా వాళ్ళకి ఎప్పుడు ఏ పీరియడ్ జరుగుతుంది విషయం కూడా వాళ్ళకి పిల్లలకు అర్థమవుతలేదు. క్లాస్ ఉంటుందా ఉండదా, ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉంటుందా ఉండదా, లేకపోతే వేరే సబ్జెక్ట్ ఏదైనా తీసుకుంటారా, మధ్యాహ్నం వరకే ఇంటికి వస్తామా, సాయంత్రం వరకు ఉంటామా అనే విషయం ఇప్పటికి కూడా పిల్లలను కన్ఫ్యూజ్ లోనే ఇది ఉంచుతారు. అంటే మరి ఇది ఈ విషయంలో ఇట్లాంటి విషయాల్లో సార్ కొంచెం దృష్టి పెట్టి కొంచెం ఇంకా మిగతా కాలేజీలలో కూడా ఏమేమి జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి అనేది కూడా కొంచెం పరిగణలోకి తీసుకొని కొంచెం దాన్ని సెటప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే ఇంకా పూర్తిగా ఇప్పటికే దానివల్ల ఆన్లైన్ ఎడ్యుకేషన్ వల్ల సగం అర్థమవుతుంది, సగం అర్థమవుతుంది. ఇప్పుడు మన జూమ్ క్లాసులను చూసుకుంటే 54 మంది అటెండ్ అయితే ఇప్పుడు 43 మంది 42 మంది ఎంతమంది వచ్చారు. చాలా మంది ఆన్ చేసి పక్కకు పోయేటోళ్ళు మనమే చేస్తున్నాం కొంతమంది. ఆ పిల్లల విషయంలో అయితే మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దీన్ని కొంచెం సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అది టీచర్స్ వైపు నుంచి, కాలేజీల వైపు నుంచి, స్టాఫ్ వైపు నుంచి కూడా వాళ్ళకు కూడా ఆ ఇంట్రెస్ట్ కలిగిస్తే పిల్లలకు కొంత ఇంట్రెస్ట్ కలుగుతుంది. వాళ్ళకి అది లేనప్పుడు 7 గంటలకు ఫోన్ చేసి 7:30 క్లాస్ ఉంటుంది నైట్ అంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటారు.
కాబట్టి ఇట్లాంటి విషయాల్ని కొంచెం దృష్టికి తేవాలని చెప్పేసి అనుకున్నా. కొంచెం ఈ విషయాలన్నిటిని పరిగణలోకి తీసుకొని మిగతా కాలేజీలలో కూడా ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే విషయాన్ని పరిశీలించి వాళ్ళకి సరిగ్గా గైడ్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ హరిభూషణ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ రామరెడ్డి గారు. ప్రొఫెసర్ రామరెడ్డి గారు సార్. ప్రొఫెసర్ రామరెడ్డి గారు నమస్కారం. సార్ రామరెడ్డి సార్ మాట్లాడండి సార్. ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్. ఇది హలో సార్. సార్ సార్ మాట్లాడండి సార్. నమస్కారం సార్. ఏం లేదు, మీ అందరికి ఒకసారి హలో చెప్దామని లేట్ గా జాయిన్ అయ్యాను సార్. ఇక అవతల సార్ ఉన్నాడు, చైర్మన్ సార్. సార్ హలో, మీ అందరికి హలో సార్. అంతకన్నా ఏం లేదు సార్. చాలా లేట్ గా జాయిన్ అయ్యాను, ఇప్పుడే జాయిన్ కాగలిగాను అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డాక్టర్ బిర్జు శ్యామ్. శ్యామ్ మాట్లాడుతున్నారు. అందరికి నమస్కారం సార్. అందరికి నమస్కారము సార్. ఈ కరోనా వచ్చి ఆన్లైన్ లో అంటే పిల్లలకు చూపించినాం ఆన్లైన్ ఏందో అనేసి. దానికి అటాచ్ అయ్యే వరకు మళ్ళీ ఆఫ్లైన్ వచ్చేసింది సార్. మళ్ళీ ఈ కరోనా భయం కొద్ది ఏమో కాలేజీలకు పోవడానికి పిల్లలు పడడం, దూరం ఉండడం కొద్దిగా ఇక కొద్దిగా ధైర్యంతో కొంతమంది పిల్లలు వస్తున్నారు. కానీ ఇది వాళ్ళు లోపల భయం ఉంది ఫ్యామిలీస్ కి. పిల్లలు మళ్ళీ ఏం కరోనా ఇంకా ఉందా లేదా ఏం సంగతి అనేది వాళ్ళకి డౌట్ వచ్చేసి ఆ పిల్లలకు కొద్దిగా దూరమే ఉంచుతున్నారు. ఇంకా కొద్దిగా ఆన్లైన్ నడుస్తున్నది, కొద్ది ప్రైవేట్ గా చిన్న చిన్న స్కూల్స్ చేసుకుంటారు. ఇక కాలేజ్ పిల్లలు ఏమో కొద్దిగా వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని కొద్దిగా ఆఫ్లైన్ కి వచ్చేసి ట్రై చేస్తున్నారు వాళ్ళు. అది ఈ ఆన్లైన్ అనేది వాళ్ళకు కంటిన్యూగా పెడితే బాగుంటదేమో అని ఒక హ్యాబిట్ కింద ఒక సబ్జెక్ట్ కూడా అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో ఒక సబ్జెక్టు ఆన్లైన్ లో కూడా పెడితే బాగుంటదేమో అని అనుకుంటున్నా సార్ నేను. థ్యాంక్ యూ శ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్యామ్. జనవేదికకు రామన్న అందరికి నమస్కారం. థ్యాంక్ యూ శ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రొఫెసర్ లింబాద్రి సార్. సార్ లింబాద్రి సార్. సార్ లింబాద్రి సార్. సార్ ప్రొఫెసర్ లింబాద్రి సార్. లేరు సార్ మాట్లాడు సార్ ప్లీజ్. ఓకే సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇన్పుట్స్ అందివ్వడం జరిగింది. ఇందులో ఈ చర్చల్లో పాలు పంచుకున్నటువంటి మిత్రులందరికీ కూడా మొదట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పినటువంటి అభిప్రాయాల్లో మొదటగా ప్రొఫెసర్ విష్ణు చరణ్ చౌదరి గారు చెప్పినట్టు ద పెండమిక్ ఆర్ నో పెండమిక్, there are common problems which are there in the different universities. That may be resources, that may be faculty. Definitely institutions should overcome all that problems. So I do agree with that, and all the universities are taking initiative to fill that gap. And Professor Sudhakar sir is also mentioned about the various issues related to the student affordability and other things. And it may not be an issue for the teacher recruitment, but the online versus offline. If the teachers recorded the lessons, so in the future, in the near future, there may be a
a challenge for the teachers recruitment. I hope that may not replace the online, never replace the physical teaching. I strongly believe that the teacher is a master for all the technology, whatever the technology, online or digital, whatever the form you say, but that will be only by the teacher who can prepare the online and who can mentor, who can evaluate, and who can assess everything. So that was my opinion. Regarding this, Professor Srinagesh asking about the online credits and bucket system, how it will helps to the vulnerable sections. తెలుగులో మాట్లాడమని చెప్తున్నా. సారీ, నేను ఎందుకంటే ఆ ప్రొఫెసర్ వాళ్ళు ఇంగ్లీష్లో అడిగినారని ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈ ఆన్లైన్ క్రెడిట్ సిస్టమ్ ద్వారా కానీ బకెట్ సిస్టమ్ ద్వారా కానీ విద్యార్థులకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎట్లా ఉపయోగకరంగా ఉంటుంది అన్నట్టు. ఒకటి, ఇది ఒక పాలసీ మ్యాటర్. పాలసీ మ్యాటర్ ఏంటంటే ఈ క్రెడిట్ సిస్టమ్ అనేటువంటి ఏదైతుందో ఇట్స్ ఎ క్రెడిట్ బ్యాంక్. ద క్రెడిట్ బ్యాంక్ అనేటువంటిది ఒక విద్యార్థి ఒక కోర్సు చదివినప్పుడు అది 5 క్రెడిట్ల కోర్సా లేక 20 క్రెడిట్ల కోర్సా, మొత్తం ఒక సెమిస్టర్ ఎంత ఉంటుంది, సెమిస్టర్ 25 క్రెడిట్స్ కోర్స్ అయితే ఈచ్ కోర్స్ ఎన్ని క్రెడిట్స్ ఉంటుంది అనేది మనం చూస్తాం. కొన్ని 2 క్రెడిట్స్ కోర్స్ ఉంటాయి, కొన్ని 3 క్రెడిట్స్ కోర్స్ ఉంటాయి, కొన్ని 5 క్రెడిట్స్ కోర్స్ ఉంటాయి. ఈ క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ కనుక పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వచ్చినటువంటి విపత్తే కాదు, గతంలో కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక 20% వరకు ఆన్లైన్లో, అది స్వయంలో కానీ మూక్స్లో కానీ విద్యార్థులు కోర్సెస్ను కంప్లీట్ చేసుకున్నటువంటి అవకాశం ఇవ్వటం జరిగింది గతంలో కూడా. తర్వాత ఇప్పుడు ఒక అకాడమిక్ క్రెడిట్ సిస్టమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు ఎవరైనా తన యొక్క సర్టిఫికెట్స్ను ఆన్లైన్లో అప్లై చేసుకోగలిగితే ఆ క్రెడిట్స్ను ఆన్లైన్లోనే వెరిఫై చేసి సర్టిఫికెట్ను ఇష్యూ చేయడానికి ఎంత కాలమైనా ఎప్పుడైనా తీసుకోవడానికి ఒక క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ని పెట్టడం జరిగింది. ఇది క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టానికి చాలా ఈజీగా ఉంటుందని, ఇది స్వయంలో కానీ ఆన్లైన్లో చేయడం. అంతేకాకుండా కొంతమంది విద్యార్థులు ఇప్పుడు వచ్చినటువంటి సిస్టంలో ఎగ్జిట్ పాలసీ ఏదైతే వచ్చిందో, ఎంట్రీ అండ్ ఎగ్జిట్, మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్. ఒక విద్యార్థి ఒక ఇన్స్టిట్యూట్లో, ఒక యూనివర్సిటీలో బిఏ కోర్స్ చదువుతుంటే ఆ విద్యార్థికి ఆ కళాశాలలో ఒక ఆప్షనల్ పేపర్ లేకపోతే, ఒక ఎలెక్టివ్ లేకపోయినట్లయితే ఆ విద్యార్థి వేరే యూనివర్సిటీలో చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ యూనివర్సిటీలో ఏ క్రెడిట్ అయితే ఆ విద్యార్థి చదివినాడు ఆన్లైన్లో, ఆ క్రెడిట్స్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ది ఓన్లీ ఫెసిలిటీ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ద స్టూడెంట్ అని అనుకుంటున్నాను. సెకండ్ డౌట్ మీరు ఏంటంటే బకెట్ సిస్టమ్. బకెట్ సిస్టమ్ అనేటువంటిది ఒక చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి పద్ధతి. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఒక కఫెటేరియా మోడల్లో మనం పెట్టలేకపోవచ్చు, కానీ అంటే స్టూడెంట్కి ఏది ఇష్టమైతే అది చూజ్ చేసుకునేటువంటి పద్ధతి, పెట్టగలిగేటువంటి రిసోర్సెస్, మ్యాన్ పవర్ మనకు లేదు. కాబట్టి మనకున్నటువంటి రిసోర్సెస్ అన్నిటినీ ఒక 4 బకెట్స్గా డివైడ్ చేయడం జరిగింది. 4 బకెట్స్లో ఒక ఎక్కువ మంది విద్యార్థులు రెగ్యులర్గా ఆప్ట్ చేసే కోర్సెస్ను ఏ, బిలో, సిలో పెట్టి, డి బకెట్లో ఒక కొన్ని బకెట్ కోర్సెస్ పెట్టడం జరిగింది. సో విద్యార్థి సెలెక్ట్ చేసుకోవడానికి గతంలోనైతే కేవలం చాలా సింపుల్ ఒక 2-3 బ్లాక్ ఉండేది. బిఏ ఫర్ ఎగ్జాంపుల్, బిఏలో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఒక కాంబినేషన్ ఉంటుంది, లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్ కాంబినేషన్ ఉండేది. చాలా తక్కువ కాలేజీల్లో ఇంకేదైనా సోషాలజీ లేదా మాస్ కమ్యూనికేషన్ ఉండేది. మనము ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు చూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బకెట్ సిస్టంలో పెట్టినట్లయితే, ఈ బకెట్ ఏ, బి, డిలో ఉన్న ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు, లేదా బకెట్ సి, డి, డిలో తీసుకోవచ్చు, లేదా ఏ, బి, సి తీసుకోవచ్చు. ఎనీ 3 సబ్జెక్ట్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది విద్యార్థులకు మోర్ ఆపర్చునిటీస్, ఛాయిస్ను ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుంది. రెండవ అవకాశం ఏముంటుందంటే, గతంలో ఈపీపీలో ఒక 60 సీట్లు ఉంటే ఈపీపీ 60 సీట్లు బ్లాక్ అయ్యేటి.
అట్లాగే హెచ్ఈపిలో ఒక 60 సీట్లు ఉండేది, ఇంకొక కాంబినేషన్లో ఒక 60 సీట్లు ఉండేది. సో ఒక కాంబినేషన్లో కనుక 60 సీట్లకు 20 సీట్లే మిగిలితే మిగిలిన 40 సీట్లలో పిల్లలు చదువుకునేటువంటి అవకాశం లేదు, ఆ కాలేజీలో ఇంటేక్ లేదు. ఎందుకంటే మీకు మిగిలిన 2 కోర్సెస్లలో 60 ఉన్నాయి, ఒక కోర్సులో 20 మాత్రమే, 40 సీట్స్ వేకెంట్ ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాం అంటే పిల్లలు పొలిటికల్ సైన్స్ ఆప్ట్ చేసే వాళ్ళు 150 మంది ఉన్నారు ఆ కాంబినేషన్లో. పొలిటికల్ సైన్స్ 150 మంది పిల్లలకి ఇస్తాం. పొలిటికల్ సైన్స్ 150 మంది పిల్లలు ఆప్ట్ చేసినప్పుడు పబ్లిక్ ఎడ్ అందులో 30 మంది చేయొచ్చు, లేదా కొంతమంది హిస్టరీ చేయొచ్చు, ఇంకా కొంతమంది మాస్ కమ్యూనికేట్ చేసి, అంటే స్టూడెంట్కు ఛాయిస్ అనేటువంటిది ఎక్కువ ఛాయిస్ ఇద్దండి, ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అలాంటి అవకాశాన్ని కూడా ఈ బకెట్ సిస్టమ్ ఇస్తుంది. మూడవ ఆపర్చునిటీ ఏముంటుందంటే గతంలో మనకు సోషల్ సైన్స్ ఈబీపీ హెచ్ఈపీల చుట్టే తిరిగేది. ఇప్పుడు ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్ ఒక సైన్స్లో ఒక మ్యాథమెటిక్స్ తీసుకునే అవకాశం ఉంటుంది, మనం ఇవ్వగలుగుతాం. లేదు ఇంకా సైన్స్ రిలేటెడ్ ఏవైనా ఎన్విరాన్మెంట్ సైన్స్ ఏదైనా చదవదలుచుకుంటే వాళ్ళకు ఒక కోర్స్ ఇవ్వగలుగుతాం. అది బకెట్ డీలో మేము పెడతాం కాబట్టి పిల్లలు చూస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే స్టాటిస్టిక్స్ చదవదలుచుకుంటే ఇక్కడ తీసుకొచ్చి పెడతాం. సైన్స్ విద్యార్థులకు కూడా వారు చదువుకోదలుచుకుంటే ఎకనామిక్స్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ ఒక కాంబినేషన్ ఉంటుంది, లేదా మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, సైకాలజీ ఒక కాంబినేషన్ ఉంటుంది, మ్యాథ్స్, ఫిజిక్స్, సైకాలజీ ఒక కాంబినేషన్. అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ను కూడా మనం ఈ బకెట్ సిస్టంలో విద్యార్థులకు ఇచ్చేటువంటి ప్రయత్నం ఉంది. ఇది ప్యూర్లీ టోటల్ కాకుండా ద స్పిరిట్ ఆఫ్ ది చాయిస్ బేస్డ్ సిస్టమ్ని మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అవైలబిలిటీ చేసి పిల్లలకు అందుబాటులో పెట్టడం జరిగింది. కాబట్టి మేము ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నంలో పిల్లలకు బాగానే బెనిఫిట్. అయితే కొంతమందికి నష్టం అవుతుంది. ఎక్కడంటే కొన్ని కోర్సెస్ పిల్లలు సెలెక్ట్ చేసుకోవట్లేదు, అంటే అది ఆ కాంబినేషన్ 30 సీట్స్ ఉన్నప్పుడు అవి ఫిల్ అయ్యేటి. ఇప్పుడు పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఆ కాంబినేషన్ చూడట్లేదు. దానికి రీజన్ ఏం చెప్తున్నారు అని అంటే మన వాళ్ళు అది డి బకెట్లో ఉండటం వల్ల చూజ్ చేసుకోవట్లేదు, కాబట్టి మనం దాన్ని ఇంకో కాంబినేషన్స్లో పెట్టగలిగితే మినిమం స్ట్రెంత్ వచ్చేటువంటి అవకాశం. అది అటువంటి విషయాలు డెఫినెట్గా ఒక రేర్ కాంబినేషన్స్ మేము జియాలజీలో చూసినాం, బహుశా జాగ్రఫీలో అటువంటి అవకాశం ఉందేమో, పబ్లిక్ ఎడ్లో కూడా నేను చూసినాం. కాబట్టి వాటిని మేము ఇంకా ఏదైనా కొత్త పద్ధతి ఏదైనా ఉంటే అలాంటి కోర్సెస్ పట్ల ఆలోచిస్తాం. బట్ నాకు అర్థమైనటువంటి పబ్లిక్ యాడ్ గతంలో ఒక 100 కాలేజెస్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, కానీ పిల్లలు అదే రేషియోలో ఆప్ట్ చేయడం అనేటువంటిది మేము చూసినాం. కాబట్టి ఈ కాంబినేషన్ సిస్టమ్ తీసుకొచ్చి ఫ్యూచర్లో మీరు ఏదైనా కాంక్రీట్ ఇన్పుట్స్ ఇస్తే డెఫినెట్లీగా దాన్ని మాడిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇంకొక మంచి ఆలోచన ఏంటంటే ఈ ఆన్లైన్ సిస్టంలో మనం యూనివర్సిటీ గవర్నెన్స్లో మన నాన్ టీచింగ్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటర్స్ను ఎట్లా ట్రైన్ చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఐడియా. అశోక్ గారు మీరు మంచి ఆలోచన ఇచ్చారు. ఎందుకంటే ఇంత ఆన్లైన్ సిస్టము ఈ గవర్నెన్స్ దేశమంతా జరిగినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అది కావలసినంత ఎఫెక్టివ్ రాలేదు. దట్ ఈస్ రియల్లీ ఏ గుడ్ సజెషన్. డెఫినెట్లీ యూనివర్సిటీస్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటిని టేకప్ చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఉమామేశ్వర్ రెడ్డి గారు కూడా చెప్పినట్లుగా ఈ కోచింగ్ ద్వారా మనకు అంటే ఒక మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా సీరియస్ కన్సర్న్. దాన్ని ఏదైనా పద్ధతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలిగితే బాగానే ఉంటుంది అనుకున్నా. అట్లాగే మిత్రులు అబ్దుల్లా గారు, శ్యామ్ గారు కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చినారు. వాటన్నిటిని కూడా తప్పకుండా మనం టేకప్ చేద్దాం కలెక్టివ్లో. నేను చేయగలిగినటువంటి అంశాల పట్ల నేను కూడా ఇది చేస్తూ ఉంటాను. ఇప్పుడు విపత్తులు వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఓవర్కమ్ కావడానికి ఇమ్మీడియట్గా తీసుకోవాలి. అందుకే నేను కూడా మీ అందరి నుండి ఏదన్నా ఒక చక్కటి సూచనలు చేయగలిగేటువంటి అంశం ఏదైనా ఉంటే మనం టేకప్ చేద్దాం. ఈ కాలేజీలలో డే టు డే ఫంక్షనింగ్లో కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ మీరందరూ కూడా వెల్ లెర్న్డ్ అండ్ కమిటెడ్ పర్సన్స్ కాబట్టి ఇన్పుట్స్ ఇవ్వండి. నేను కూడా నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు నిజాం కాలేజ్ కానీ ఇతర ఏ కాలేజ్ అయినా వాటిని మనం ఇంప్రూవ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మనం అనుకున్నట్టుగా ఏదైతే విద్యా ప్రమాణాలు తగ్గుతున్నాయి అనుకుంటున్నాం, విద్యా ప్రమాణాలని పెంచడం కొరకు కానీ అట్లాగే విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ కూడా పెంచడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో
నేషనల్గా లెవెల్లో ఒక 26 ఉంటే తెలంగాణలో 36 కొంత ఎక్కువ ఉంది అనుకుంటున్నాం, కానీ అది ఇంకా పెరగడానికి అసలు చాలా ఇబ్బందిగా ఉన్నది. పెరిగేటువంటి ప్రాసెస్ అయితే చాలా స్లోగా కనిపిస్తుంది. నేను 1-2 ఇయర్స్ నుంచి చాలా సీరియస్గా అబ్జర్వ్ చేస్తే ఒక 0.5% తగ్గటం పెరగటం అంతే ఉంది తప్ప పెరగట్లేదు. ఇంకొక సీరియస్ అంశం ఏంటంటే, కరోనా టైంలో మీరు అన్నట్టుగా వితౌట్ కండక్టింగ్ ఎగ్జామినేషన్స్ అందరిని పాస్ చేయటం ఏదో జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్రోల్మెంట్లో పెద్ద గణనీయమైన మార్పు రావట్లేదు. డిగ్రీలో నేను అనుకుంటున్నా ఇంతకుముందు టోటల్ ఇంటర్మీడియట్ ఒక 3,50,000 స్టూడెంట్స్ పాస్ అయితే 2.5 lakhs లోపు 2,25,000 30,000 వచ్చేది. ఇప్పుడు కూడా కుడియడమ 5-10 వేలే వెళ్తుంది, కానీ ఒక అంతమంది పాస్ అయినాక ఒక ఎక్కువ మంది ఎన్రోల్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీరు అనుకున్నట్టుగా విద్యార్థుల సంఖ్యను చాలా సీరియస్గా పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే విద్యా ప్రమాణాలు పెంచాలి. తద్వారా మన విద్యా సంస్థల్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకు ఒకటి చక్కటి ఎంప్లాయబిలిటీ కానీ లేదా వారికి సంబంధించినటువంటి డొమైన్ నాలెడ్జ్ను కానీ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశాన్ని కలిగించినందుకు కృతజ్ఞతలు. అట్లాగే మీరు అన్నట్టుగా ఆన్లైన్ అనేటువంటిది కంటిన్యూ చేస్తే బాగుంటుందని అంటున్నారు. డెఫినెట్గా ఆన్లైన్ అనేటువంటిది మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడైతే యూజీసీ గైడ్లైన్స్లో కూడా 40% వరకు ఆ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్ ఆన్లైన్ ద్వారా కోర్సెస్ కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 40% లోపు 10-20% ఏదైనా క్రెడిట్స్ రూపంలో ఆ సంస్థలు ముందుకు రావాలి. తద్వారా విద్యార్థులు కూడా కంటిన్యూస్గా ఒక రకమైనటువంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఎడ్యుకేషన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. మరోసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. చివరిగా మనోజ్ రెడ్డి గారు మీతో మనోజ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా గురువు గారు పురుషోత్తమరావు గారికి నమస్కారాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ ప్రెషియస్ టైమ్ టు అస్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఈవినింగ్. అండ్ నిజానికి చెప్పాలంటే మీరు కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ పూర్వం అయిన చైర్మన్లు అందరూ పరిస్థితులు అంతా అనుకూలంగా ఉన్నప్పుడు వారు అయినరు, సరే వారిది కార్యక్రమం ముగించుకొని పోయినరు. కానీ మీరు అయిన పరిస్థితి ఎట్లాంటిదంటే లాస్ట్ ఇయర్ చూస్తే అంత పాండమిక్ వల్ల మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమే మొత్తం కుప్ప అయిపోయిన సంగతి తెలిసిందే. అట్లాంటి పరిస్థితుల్లో మీ భుజస్కంధాల మీద మన ప్రభుత్వం ఈ బృహత్తరమైన బాధ్యత పెట్టిందంటే ఇక మీరు మనం అర్థం చేసుకోవాలి సార్. ఇక మీ మీద చాలా చాలా పెద్ద బాధ్యత పెట్టినారు. కాబట్టి దీనివల్ల మన రాష్ట్రానికి చాలా ప్రయోజనం మీ వల్ల కలుగుతుందని భావిస్తూ, అట్లనే మా వేదికకు మీరు ఇంత టైం ఇచ్చి అందరి క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లనే రామన్న థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మనోజ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. అహ్మద్ గారు ఒక్క నిమిషం మాట్లాడండి. అహ్మద్ గారు 1 second సార్. అహ్మద్ గారు. Hello, good evening everyone. Good evening speaker sir. Today the topic is very interesting sir. The way you explained the things are tremendous. But I want to convey a few things with you sir and with all. During the pandemic children are forced to stay in the indoors, I mean in their home, and they are the worst sufferers of the pandemic, I feel. While many children shifted to digital mode of learning, the less privileged, means the villagers children did not have similar access to technology, and their education became a danger, changed into a halt, sir, I feel. I have a survey. I searched in the internet and I got to know that with 1 year gap in education, over 24 million children globally are at the risk of dropping out of school because of this online education that government has initiated. In India,
5.3% of rural children aged between 6 to 10 years have not enrolled in schools this year compared to uh, previous year. So I feel this online education system will destroy the India's education system in the future, sir. Because whatever your views may be, whatever the other person's views may be, but it's my view, sir, and I have every right to say this. So I feel that India's education system will get destroyed if we implement the online education system. I have some points, sir, today to tell to support this statement. Online education system will require a huge discipline, sir. So student cannot in the we have to speak about the foundational education systems are here first, not about 10th, not about after 10 or higher education system. We have to talk about the foundational education here, because foundation, if the foundation is strong, we can they can have a very good building, they can have a very good slab over there. So we have to talk about the foundation here. So the small children cannot be disciplined. We cannot we cannot give assurance about the discipline. It requires a lot of discipline to maintain the online education system in their homes. And the second point is, it will reduce the social interactions, sir. We cannot expect in the future a good leaders among these people, because Gandhiji also tell only education has the power to change the world. So as it is the power to change the world, why don't the government came forward and make initiatives in the rural areas and around the India to reform the education system, sir? Because in nowadays I feel education has lost its strongness. So that is the thing, sir. And it lacks the practicality. The online education system cannot make any children or benefit them in practicality, sir. We cannot expect them to perform practical while and dependence on technology, sir. This is the most worst thing, I would say. We cannot depend on technology in terms of education. Recently, there is in overall world, WhatsApp, Instagram, and Facebook has collapsed their websites for 8 hours. So that is the thing. So we cannot depend on technology in terms of education. It can cause monopolistic behavior of institutes, sir. And so this is the thing I want to say. And sir, I want to make a suggestion over this topic, sir. There are many people who will support the education, support the online education system, and as well as the offline education system. But why don't the government come forward and maintain the hybrid education system, sir? Hybrid education system is like, you can also make an online education, online study and offline study. There are 6 days in a week, sir. So 3 days offline and 3 days online. So this is the thing I want to say, sir. So your views about this? Thank you, Ahmed. Thank you. Sir, I want to know your views about the hybrid education system, sir. I want to know about this thing from speaker. Definitely. Definitely the blended mode is very preferable, and we are also in the same line. Whatever the 60-40 system we are in, that is all thinking onto the blended mode. Definitely in future, every institution will adapt that hybrid or the blended mode of teaching learning methods will be implemented in the institutions. I appreciate your
Thank you. observations. Before we close, this morning, I read an article. What it says, India doesn't yet have COVID-19 safety armor necessary to start reopening, says a renowned virologist. So therefore, we should also be prepared for this pandemic situation for quite some time. So we have to have a online education system regulated and see that it goes in a very perfect way. Thank you very much for your presentation today, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తెలంగాణ జనవేదిక జూమ్ ఆన్లైన్ మీటింగ్ వచ్చేసి మహమ్మారి ఉన్నత విద్యా సవాల్ అనేటువంటి అంశం పైన కీలకోపన్యాసం ఇచ్చినటువంటి ప్రొఫెసర్ లింబాద్రి గారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్నటువంటి ప్రొఫెసర్ విష్ణుచరణ్ చౌదరి గారికి, ప్రొఫెసర్ రాజేశం గారికి, ప్రొఫెసర్ మల్లికార్జున్ రెడ్డి గారికి, ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం గారికి, ప్రొఫెసర్ సుధాకర్ గారికి, ప్రొఫెసర్ శ్రీ నగేష్ గారికి, జేమ్స్, ప్రొఫెసర్ సారంగపాణి గారికి, జేమ్స్ ప్రశాంత్ గారికి, పెళ్లి అశోక్ బాబు గారికి, ఉమామేశ్వర రెడ్డి గారికి, అబ్దుల్లా గారికి, మరియు హరిభూషణ్ గారికి, ప్రొఫెసర్ రామరెడ్డి గారికి, అదేవిధంగా డాక్టర్ పెద్దమల్ల శ్రీనివాసరావు వారికి, మనోజ్ రెడ్డి గారికి, అమిత్ గారికి, ఇతర మిత్రులందరికీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ అందరికీ కూడా మా తెలంగాణ జనవేదిక తరఫున ఇవాళ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగుస్తుంది. వచ్చే వారం ఇంకొక అంశంతో కలుస్తామని తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ Thank you so much, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Ramarao, sir. Thank you so much, sir. I'll be in touch with you, sir. Thank you, sir. We need to interact in a frequent way, since you are in a very top position to give a direction to the education system. I think we need to interact with each other, sir. Definitely. I also need your inputs and stuff. Thank you, sir. Thank you so much. Wonderful. Thank you. Good evening, sir. Good evening. James, what's up? No see, no say in the last 3-4 days? Sir, you have been busy. I've been traveling.